మీ ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలామంది సంఘ బిడ్డలు ఉన్నప్పటికీ మీరందరూ మరి మొట్టమొదటిగా నేను ఆన్లైన్ ప్రార్థనకు వెళ్ళాలి, ఆఫ్లైన్ ప్రార్థనకు అని మీరు ఆసక్తి కలిగి వచ్చారు. అదే సమయంలో ఈ రాత్రి నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నాకు, నా కుటుంబానికి మేలు కలుగుతుంది అని మీలో కొంతమంది ఆలోచన కలిగి వచ్చారు. కొంతమంది ఈ రాత్రి నేను ప్రార్థన పోకపోతే ఇక అయ్యగారితో ఉన్నదే సమస్య, వెళ్ళకపోతే ఏమనుకుంటాడు అని వచ్చారు. మంచిదే. ఒకవైపు దేవుని భయం ఉండాలి, మరొక వైపు దైవజనుల భయం కూడా ఉండాలి. ఈ రెండు భయాలు లేని వాళ్ళు పూర్తిగా చెడిపోతారు. ఉంటే ప్రతి విశ్వాసికి దేవుని భయమైనా ఉండాలి, లేకపోతే కళ్ళ ముందు కనిపిస్తున్న దైవజనుల భయమైనా ఉండాలి. ఈ రెండు భయాలు లేనప్పుడు ఒక వ్యక్తి కంప్లీట్గా విచ్చలవిడిగా తయారైపోతారనో ఏమాత్రం సందేహం లేదు. నేను దైవజనుల భయానికి వచ్చాను అంటే తప్పుగా నేనంటాను. ఇంట్లో ఉన్నటువంటి ఒక కొడుకు కానీ ఒక బిడ్డ కానీ ఫస్ట్ దేవునికి భయపడితే తన ప్రవర్తనను కాపాడుకోగలుగుతారు. లేదు కనీసం తన తల్లికైనా తండ్రికైనా భయపడ్డప్పుడు తన ప్రవర్తనను కాపాడుకోగలుగుతారు. దేవునికి భయపడినప్పుడు, తల్లిదండ్రులకు భయపడినప్పుడు ఆ దేవుడు అయితే ఏంటట, ఆ మా అమ్మ అయితే ఏందట, మా నాన్న అయితే ఏందట, నా ఇష్టం అనేవాడు ఎప్పుడు కూడా బాగుపడు, ఎప్పుడు కూడా తన ప్రవర్తనను కాపాడుకోలేడు. అందుకే నేను అంటున్నాను, దేవుని భయము, దైవజనుల యొక్క భయము నిన్ను సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది, వాక్యానుసారంగా నేను నడిపిస్తుంది. ఒకసారి చేతులు ఎదుగండి, దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. రేపు వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక మాట చెప్పి నేను ముందు తీసుకొని వెళ్తాను. బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు చెప్పిన మాట, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అన్నాడు. సాధారణంగా లోకంలో ఒక మాట ఏముంటుందంటే, ఎదిగిన కొలది ఒదిగి ఉండాలని ఒక మాట ఉంది. ఒక వ్యక్తి ఎదిగిపోతున్న కొలది హెచ్చించుకుంటే ఖచ్చితంగా పతనం అయిపోతాడు. అది ఆర్థికంగా ఎదగడం కావచ్చు, ఆత్మీయంగా ఎదగడం కావచ్చు, లేక శారీరకంగా ఎదగడం కావచ్చు. ఏ రకంగా ఎదిగినా ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఎదిగితే అంత ఎక్కువ దేవుని పాదాల దగ్గర ఒదిగి ఉండాలి. ఎంత ఎక్కువ అభివృద్ధి చెందితే అంత ఎక్కువ దేవుని పాదాల దగ్గర పడి ఉండాలి. ఎంత ఎక్కువ ఎదిగితే అంత ఎక్కువ దేవుని దగ్గర, దైవజనుల దగ్గర కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. కానీ కొన్నిసార్లు జరిగే ప్రమాదం ఏంటంటే, ఎదుగుతున్న కొలది మనుషులు లెక్క చేయరు. 4 తులాల బంగారం కొనుక్కొని, 2 ప్లాట్లు కొనుక్కొని, ఒక 2 లక్షలు వెనకేసుకొని, 2 ఎకరాల భూమి కొనుక్కున్న తర్వాత అప్పుడు అనుకుంటారు, నాతో పాటు ఈక్వల్ ఎవరు లేడురా అని కలిగేస్తారు. అప్పుడు పతనం ప్రారంభమైంది, అసలైన పతనం. అప్పుడు దైవజనుని లెక్క చేయకపోవడం, దేవుణ్ణి లెక్క చేయకపోవడం, తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు లెక్క చేయకపోవడం తమ యొక్క పతనమైపోయే జీవితానికి సూచన ప్రారంభమైందన్నాడు. అందుకే సామెతలు 16:10 ఏమన్నాడంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది అన్నాడు. ఒక వ్యక్తి నాశనం అయిపోవడానికి ముందు సూచన ఏంటంటే గర్వం. నా అంత గొప్పడు ఎవడు లేడు, నా అంత గొప్పది ఎవరు లేదు, నేను బంగారం కొనుక్కున్నా నా అంత బంగారం ఎవరికి లేదు, నేను భూములు కొన్నా నా అంత భూములు ఎవరికి లేవు, నేను వస్తువులు కొనుక్కున్నా, అది కొనుక్కున్నా, ఇది కొనుక్కున్నా అని చెప్పి, నేను పాస్టర్ మాట వినను, పాస్టర్ కొడుకు మాట కూడా వినను, నేను దేవుని మాట వినను అని ఇలాంటి కొన్ని ప్రగల్భాలు ఉంటాయి. చూసారా? ఇలా ఎవరైతే అనుకుంటారో, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ వ్యక్తి యొక్క పతనము ప్రారంభమైందని అర్థం. ఏమండి, లోకంలో సామెత ఏముంది? మళ్ళీ చెప్పండి. ఎదిగిన కొలది, చెప్పాలన్నమాట, ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. ప్రభు అన్నాడు, నువ్వు హెచ్చించబడుతున్న కొలది తగ్గించుకో, నువ్వు ఇంకా హెచ్చించబడతావు. ఈ తగ్గింపుల్లో నేను అంటున్న మాటల్లో తగ్గింపు, క్రియల్లో తగ్గింపు
ఇక చివరిగా నేను అంటాను, కూర్చోవడం, దేవుని మందిరంలో కూర్చోవడం కూడా తగ్గిపోయింది. దేవుని మందిరంలో కూర్చునే విషయంలో కూడా తగ్గింపే. ఇప్పటిదాకా సహోదరుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు ఎవరికైనా అసౌకర్యంగా ఉంటే, నాకు కొంచెం కాలు సహకరించట్లేవండి, కింద కూర్చోలేకపోతున్నాను, నాకు నడుము వస్తుంది అనుకుంటే మొహమాటం లేకుండా చక్కగా వెళ్ళి కుర్చీలో కూర్చోడు. కానీ కింద కూర్చోగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా, నీ కూర్చున్నటువంటి స్తోమత ఉన్నప్పటికీ, కూర్చోగలిగిన నీ శరీరం సహకరించగలిగినప్పటికీ, కూర్చోగలిగిన వయసు ఉన్నప్పటికీ కూడా నేను పైన కూర్చుంటాను అనుకుంటే, నేను 2 చేతులు జోడించి సవినయంగా చెప్తున్నా, ఎవరి దృష్టిలో పెట్టుకొని కాదు, హెచ్చింపు నీలో ప్రారంభమైందంటే నీ తగ్గింపు కూడా ప్రారంభమైందని అర్థం. నేను పాస్టర్, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దైవజనంలో ఒకవేళ కూర్చేస్తే కుర్చీ మీద కూర్చోవచ్చు. నేనందరూ విశ్వాసమైన బిడ్డలు. నీ ముందు దైవజనుల తర్వాత కుర్చీ వేస్తే కూర్చోవచ్చు, తప్పుగా. కానీ నేను ఎప్పుడేం కోరుకుంటానంటే, నా కూర్చోవడంలో కూడా దేవుని ఎదుట నేను తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నన్ను ఇంకా హెచ్చిస్తాడు. ఏమండి, ఒకసారి మా పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ పాస్టర్స్ మీటింగ్లో ఒక 15 మంది సేవకులు వచ్చారు. 15 మంది సేవకులు వచ్చారు. కుర్చీలు వేయబడ్డాయి, అక్కడ కింద సాపలు కూడా వేయబడ్డాయి. 15 మందిలో ఒక 3-4 చక్కగా చైర్లో కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ కింద కుర్చీలో, అది కింద సాపల్లో కూర్చున్నారు. కానీ ఒక దైవజనుడు తాను ఎదిగిన వ్యక్తి అయ్యను కూడా వచ్చి కింద కూర్చున్నాడు. ఇప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారండి, ఏంటండి మీరు మీ స్థాయి తగ్గట్టుగా మీరు కింద కూర్చున్నట్లా కుర్చీలో కూర్చోండి. మీరు రావడమే పెద్ద కారులో వచ్చారు, 34 లక్షల రూపాయల కారులో వచ్చారు, 30 లక్షలు చేసే కారులో వచ్చారు. ఇంత పెద్ద కారులో వచ్చి మీరు కింద కూర్చోవడం ఏంటండి, చైర్లో కూర్చోండి అని అంటే ఆయన ఏమన్నా తెలుసా? నేను ఎప్పుడైతే చైర్లోకి వెళ్తానో నా పతనం ప్రారంభమైనట్లే అనేది నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి కనుక అందుకే కింద కూర్చుంటాను. నేను కింద కూర్చోవడమే నా అభివృద్ధికి మర్మం అన్నాడు ఆయన. నేను దేవుని సన్నిధిలో కింద కూర్చోవడమే నా ఎదుగుదలకు సూచన అన్నాడు. నేను ఎంత తగ్గించుకుంటే దేవుడు నన్ను అంత అత్యధికంగా నన్ను అభివృద్ధి చేస్తాడు అన్నాడు. అందుకే చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, మీరు చూడండి, మరి చూస్తారు మీరు కొన్నిసార్లు దైవజనుల్లో కూడా, మరి దైవజనులు ఏసన్న గారు కానీ తన యొక్క టీం అంతా వాళ్ళు కానీ చక్కగా మరి కింద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం మీరు గమనించే ఉంటారు. కారణం ఏంటంటే తగ్గింపును వారు నేర్చుకున్నారు కాబట్టి దేవుడు వారిని ఇచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు దయచేసి సదుద్దేశంతోనే చెప్పాను. నువ్వు ఇంకా తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడాలని కోరుకొని చెప్పాను ఈ మాట, అంతే. నిన్ను చూసి వారో లేకనో, లేకపోతే నువ్వు పతనమైపోవాలనో ఆ ఉద్దేశంతోనే చెప్పలేదు. నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలంటే దాని సీక్రెట్ చెప్పాను దేవుని వాక్యం నుంచి. నేనంటాను, మీరందరూ కూడా ఇదే మనసు కలిగి ఉండండి. 60-70 సంవత్సరాల వయసు వచ్చేవారు నేనంటాను, ఇంకా కోరుకోవాలేమని, దేవా నాకు ఇప్పుడంతా మోకాళ్ళ నొప్పులు రావద్దు, నాకు నడుము నొప్పులు రావద్దు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా మందిరంలో కూర్చునే ఆరోగ్యం నాకు. దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. నేను అంటున్న ఈ మాటలు విన్న తర్వాత కూడా ఇంకా మనలో ఆ తగ్గింపు రాకపోతే, నేను అంటున్నా, ఇంకా అహం అనేది అడ్డొచ్చినప్పుడు, ఆ ఈగో అనేది అడ్డొచ్చినప్పుడు, నేను అంటున్న లక్షణం కూడా క్లియర్ కనబడుతుంది. రైట్, ముందుకు వెళ్దాం. మరి ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇస్సాకు జీవితాన్ని గురించి దేవుడు చాలాసార్లు బైబిల్లో కొంతమంది వ్యక్తులతో తను పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చెప్పాడంటే, అయ్యా నువ్వు ఎవరు అయ్యా అని అడిగితే దేవుడు అన్నా, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడను అని చెప్పాడు. ఒకసారి మోషేతో కూడా దేవుడు అన్నాడు, నువ్వు ఎవరో ప్రభువా, నీ పేరేంటంటే యెహోవా దేవుడు అన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడను అన్నాడు. అంటే వారి పేరు చెప్పుకొని దేవుడు సంతోషించడానికి ఇష్టపడ్డాడు. అందుకే మనం కూడా మన ప్రార్థనలో ప్రార్థన చేస్తాం, దేవా నువ్వు అబ్రహాము దేవుడో, ఇస్సాకు దేవుడో, యాకోబు దేవుడో అని.
మన దేవుడు ఎవరు? అబ్రహాముకు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుకు దేవుడు. ఎందుకు వారి పేర్లు చెప్పుకొని తాను సంతోషించడానికి ఇష్టపడ్డాడంటే, అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తులు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కనుక దేవుడు వారి పేరు చెప్పుకొని సంతోషించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ సమయంలో ఇస్సాకు గురించి ఒక 4 మాటలు చెప్పి ముగిస్తాను. అలాంటి నేను ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్నాడు దేవుడు. అలాంటి దేవుని గురించి, మరి అలాంటి ఇస్సాకును గురించి 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఇస్సాకు యొక్క విధేయత, రెండవది ఇస్సాకు యొక్క వివాహము, మూడవది ఇస్సాకు యొక్క విత్తనము, నాలుగవది ఇస్సాకు యొక్క విన్నపం. మరొకసారి చెప్తున్నాను. మొదటిది ఇస్సాకు యొక్క విధేయత, రెండవది ఇస్సాకు యొక్క వివాహము, మూడవది ఇస్సాకు యొక్క విత్తనము, నాలుగవది ఇస్సాకు యొక్క విన్నపము. ఈ 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రసంగం అంతా ఈ 4 మాటల్లోనే ఉంది. ఇప్పుడు ఒకసారి చెప్పండి. మొదటి మాట ఇస్సాకు యొక్క విధేయత. విదేశము కాదు, విధేయత అంటే లోబడి ఉండడం లేక మాట వినడం అని అర్థం. రెండవది ఇస్సాకు యొక్క వివాహము అంటే అర్థమైంది పెళ్లి. మూడవది ఇస్సాకు యొక్క విత్తనం. విత్తనం అంటే విత్తనాలు వేసేవాడు. నాలుగవది ఇస్సాకు యొక్క విన్నపము. ఇస్సాకు బైబిల్లో విన్నపం చేశాడు సందర్భంలో. ఇది వి అనే అక్షరంతో మనం ఆ అంశాలన్నీ తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మనం చదివిన వాక్యంలో మొట్టమొదటి మాట ఉంది. ఏముంది? ఇస్సాకు యొక్క విధేయత గురించి ఉంది. ఒకసారి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా, నువ్వు ప్రేమించే నీ కుమారుడు నాకు దాన బలి అర్పించాడు. సరే ప్రభు, అర్పిస్తానని చెప్పేసి ఆ తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని పర్వతం ఎక్కుతున్నప్పుడు వెంటనే అది గమనించిన తన కుమారుడైన ఇస్సాకు 13-14 సంవత్సరాల వయసులో నెమ్మదిగా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనకు తండ్రి అని అన్నాడు. నా తండ్రి అని పిలిచాడు అన్నది అక్కడ. వెంటనే ఆ మాటకు అబ్రహాము, ఏమి నా కుమారుడా అన్నాడు. ఈ మాటలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కొడుకుగా ఇస్సాకు తన తండ్రిని పిలిచే విధానం కనిపిస్తుంది. ఒక కొడుకుగా తన తండ్రిని సంబోధించి పలకరించే విధానం కనిపిస్తుంది. ఏమని ముసలాయన, పర్వతం మీద తీసుకొని పోతున్నావు, ఏంటి నీ సంగతి, ఏం చేద్దామని అని ఇస్సాకు తన తండ్రితో ఇలా మాట్లాడలే. అమ్మా, దయచేసి మీరందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఒకసారి చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ పిలుపులో ఇస్సాకు యొక్క ఒక చక్కని మర్యాదతో కూడిన పిలుపు కనిపిస్తుంది. ఏమన్నాడు? నా తండ్రి. తెలుగులో, ఇంగ్లీష్లో మై డాడీ. ఓ నాన్న, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగాడు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, కొడుకు అయితే, బిడ్డవు అయితే, నీకు ఒక తల్లి తండ్రి ఉంటే నీ తల్లితో నీ తండ్రితో సంబోధించి మాట్లాడే విధానం ఎట్లుంది? నేను ఒకసారి ఇద్దరు తల్లి కొడుకులు మాట్లాడుకుంటే విన్నాను. విని గమనించి అడిగాను, అమ్మా ఏంటమ్మా మీ కొడుకు అసలు మాటకు మాట్లాడుతూ ఉన్నాడు, ఏంది అదేంది ఇదేంది అట్లేంది ఇట్లేంది అంటున్నాడు, కానీ 10 మాటల్లో కనీసం ఒక్కసారి కూడా మమ్మీ అనే మాట రాలేదు, డాడీ అదేంది మమ్మీ అనే మాట రాలేదు, అమ్మ అనే మాట రాకుండా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా అంటే, అయ్యా ఏం చేయనయ్యా, నా కొడుకు అది ఎట్లొచ్చిందో ఏమో తెలియదు, కానీ వాడు నన్ను మమ్మీ అనకుండా కానీ చాలా మాటలు మాట్లాడుతూనే ఉంటాడు అయ్యా అన్నది. అమ్మా, నేను చెప్తున్నా కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు నిజంగా బైబిల్ పట్టుకున్న వ్యక్తివి అయితే, దేవుని యొక్క ప్రేమ తెలిసిన వ్యక్తివి అయితే, నువ్వు ఒక మంచి విధేయత కలిగిన వ్యక్తిగా
నువ్వు ఉండాలనుకుంటే ఫస్ట్ నీ తల్లిని మమ్మీ అని పిలవకుండా ఏ పదం మాట్లాడదు. ఫస్ట్ నీ తండ్రిని డాడీ నాన్న అనే పదం పిలవకుండా నువ్వు ఏమి మాట్లాడొద్దు. అలా మాట్లాడుతున్నావు అంటే ఫస్ట్ నీ మాటల్లోనే రెస్పెక్ట్ లేదని అర్థం. నీ మాటల్లోనే మర్యాద లేదు, నీ మాటల్లోనే దేవుని వాక్యం కనిపించట్లేదు. ఆ మొదటి విషయంలో ఫెయిల్ అయిపోయావంటాను నేను. ఆ మొదటి విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాటలను చెప్తున్నప్పుడు దయచేసి ఒకవేళ మీరు నన్ను వేరేలాగా అనుకోవద్దు, కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కొక్క కొడుకు తన తండ్రితో మాట్లాడే విధానం, అరే ఏంద్రా రారా పోరా, వాళ్ళు మాట్లాడుతున్న సంభాషణలో కొన్నిసార్లు ఆయన ఆయన ఆమె 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 ఆయన అంటున్నావు ఎవరు బాబు అన్నట్టు వాడే మా అయ్యగాడు. ఆమె ఆమె అంటున్నావు, ఆమె ఎవరు బాబు అంటే మావ మా అమ్మ. వీళ్ళు మాట్లాడే మాటలో మా అమ్మ అనే పదం రాదు, మా అయ్య అనే పదం రాదు. ఒకరోజు ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడి, అన్నా వీడు చేయబట్టి మేము నరకం అనుభవిస్తున్నామన్నా, వీడు చేయబట్టి మా ఇజ్జత్ పోతుంది, మా పరువు పోతుంది, అరే తాగకురా అంటే తాగుతాడు, తాగుకురా అంటే తాగుతాడు అనే విషయాలన్నీ చెప్తున్నప్పుడు నేను అన్నాను, తమ్ముడా ఇంతకు వాడు అంటున్నావు, ఎవడు తమ్ముడా నేనంటే అదే అన్న వాడే అన్న మా అయ్యగాడు అన్నాడు. వాడే అన్న మా అయ్యగాడు. చూడండి, అయ్య అంటే రెస్పెక్ట్ లేదు, అవ్వ అంటే రెస్పెక్ట్ లేదు. ఇస్సాకును చూసి ఇస్సాకు యొక్క మాట తీరు నా తండ్రి, ఆ ఇస్సాకు యొక్క మాట తీరును చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నా. నేను లోక జ్ఞానం మొత్తం తెలిసి ఉండొచ్చు, వాక్య జ్ఞానం కూడా మొత్తం నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఎలా పిలవాలో, ఎలా గౌరవించాలో, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎలా వారితో నడుచుకోవాలో ఈ పద్ధతులు నీకు తెలవనప్పుడు నేను అంటున్నా నీ ప్రారంభమే బాగలేదంటాను నేను. ఒకసారి చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి. ఇంకో సహోదరుడు, ఏ పద్మ ఎరా అన్నాడు. అరే వీళ్ళు ఎవరు కావచ్చు సార్, నేను చూశాను. అమ్మ ఎవరమ్మా పిలిచేది, ఆయన అబ్బాయి ఎవరో పద్మాన్ని పిలుస్తున్నాడు, ఎవరమ్మా అంటే పోయా దండం పెడతా, మీరు ఏమనుకోకండి నేను వాళ్ళ కొడుకయ్యా అన్నది. ఒక కొడుకు తల్లిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక కొడుకు తన తల్లిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అమ్మ దయచేసి ఈ మాటలన్నీ దేవుని వాక్యం వచ్చింది మీకు జ్ఞాపకం చేస్తున్నా కనుక, ఇస్సాకు యొక్క విధేయత మీరు 17వ వచనంలో చదివితే దేవుడు అన్నాడు, నీ కుమారుడైన ఇస్సాకును ఆకాశ నక్షత్రాలాగా ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసి. ఆమేన్. నీ కుమారుడిని ఆకాశ నక్షత్రాలాగా ఆశీర్వదిస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి చెప్తున్న ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి నీ తల్లిని మర్యాదగా విలువ, దేవుడిని ఆశీర్వదిస్తా. నీ తండ్రిని మర్యాదగా విలువ. నీకు జన్మనిచ్చారు కనుక నేనంటాను, నీ జీవితం ఈరోజు ఈ భూమి మీద ఉన్నది అంటే నీ జీవితం నీ తల్లిదండ్రులు ఇచ్చిన బహుమానం, నీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక జీవితం కనుక వారి పట్ల మర్యాద, క్రమశిక్షణ, పద్ధతి కలిగి ఉండాల్సిందిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ నీ తండ్రితో కొంత సమయం మాట్లాడాల్సి వచ్చింది, ఒక అర్ధగంట, నేను అంటున్నాను అర్ధగంట నీ తండ్రితో మాట్లాడుతున్న సంభాషణలో కనీసం ఒక 20 సార్లు నాన్న నాన్న, డాడీ డాడీ, అయ్యా అయ్యా అనే పదం రావాలి. ఒక అర్ధగంట నీ తల్లితో ఏదో ముచ్చట మాట్లాడుతున్నప్పుడు అర్ధగంటలో 30 సార్లు అయినా కనీసం అమ్మ మమ్మీ అనే పదం రావాలి. ఈ పదాలు లేకుండా ఏదో పరస్యం అయినట్టుగా, ఒక తండ్రితో మాట్లాడినట్టుగా, స్నేహితులతో మాట్లాడినట్టుగా, స్నేహితురాలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నట్లయితే దయచేసి రాత్రి ఈ పద్ధతిని మార్చుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్న. చేతులతో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ పదం
ఎప్పుడైతే నా తండ్రి అని అన్నాడు, వెంటనే రెస్పాండ్ అయ్యి అబ్రహాం అన్నాడు, ఏమి నా కుమారుడా అన్నాడు. ఏమి నా కుమారుడు అనగానే అప్పుడు అడుగుతున్నాడు ఇస్సాకు, తండ్రి దహన బలికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది? అప్పుడు వెంటనే తండ్రి అన్నాడు, దహన బలి గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు అన్నాడు. సరే పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. ఇస్సాకును పిలిచి, నాన్న వచ్చి బలిపీఠంలో పడుకో అన్నాడు. అన్నగారు వెంటనే ఇప్పుడు ఇస్సాకు ఏమన్నా తెలుసా, దహన బలికి గొర్రెపిల్లేదంటే దేవుడు చూసుకుంటాడు అన్నావు, ఇప్పుడు నన్నేమో పడుకో అంటాను బలిపీఠం మీద, ఏ ముసలోడా నువ్వు నన్ను ఇప్పుడు దేవునికి బలి ఇవ్వాలనుకుంటున్నావా? నా మెడకాయ నరుకుతావా? నన్ను చంపేస్తావా అని చెప్పి ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును తోసేసి పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును నెట్టేసి తూలనాడు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఇస్సాకు యొక్క విధేయతని మనం ఎందుకు పేరు పెట్టామంటే, తన తండ్రి అన్నాడు వచ్చి పడుకో అని, పడుకోను అని చెప్పేసి ఎదురు తిరగలేము. పడుకో అనగానే బలిపీఠం పడుకున్నాడు, కాలు చేతులతో స్టార్ట్ లేక దగ్గర ముడుచుకున్నాడు. తాళ్ళతో కడతాను, కట్టునా తండ్రి, నిన్ను దేవునికి ఇలా నరికి బలిస్తా ఇచ్చేయి. ఎంత విధేయుడు తెలుసా, ఒరే నిన్ను అన్నది నేను కాబట్టి నిన్ను చంపే అధికారం కూడా నాకు కుదురా, నేను దేవునికి బలిస్తాను రా నా కుమారుడు అంటే, నన్ను దేవునికి బలిచేయి నాన్న. ఎంత విధేయుడంటే ఆఖరికి చంపితే కూడా తన తండ్రి చేత చచ్చిపోవడానికి సమర్పించుకున్నంత విధేయుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. నేను అంటున్నా, నీ తల్లిదండ్రులు ఒక మాట అంటే ఓర్చుకోలేవా? 4 మాటలు తిడితే ఓర్చుకోలేవా? కొడుకుగా బిడ్డగా నీ తల్లిదండ్రులు గద్దిస్తేనో లోపడద్దా? వాళ్ళు గద్దిస్తే తిరిగి మళ్ళీ రివర్స్ అవ్వాలా? నీ తల్లిదండ్రులు ఒకవేళ కొట్టాల్సి వస్తే నువ్వు మాట్లాడినందుకు చేయలేపితే నీ తల్లి లేపుతావా? నేను కూడా చేయలేపుతా. అయితే ఒకవేళ నీ తల్లిదండ్రులు ఏదైనా కట్టబెట్టుకున్నారా, ఇట్లా నువ్వు మా చెప్పిన మాటలు ఆగే, నువ్వు చెప్పిన మాటలు అని చెప్పేసి ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ కట్టబట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తే, కొట్టని మా నాన్నే కదా మా అమ్మే కదా, వారు కొట్టడం నాకు ఆశీర్వాదం, వారు కొట్టడం నాకు దీవెన. ఇస్సాకును చంపడానికి సిద్ధపడితే ఆయన తిరగబడలేదు, కాబట్టి ఇప్పుడు కొట్టడానికి సిద్ధపడితే నేనెందుకు తిరగబడాలి? నా తల్లి కొడితేనే నాకు ఆశీర్వాదం, తిడితేనే ఆశీర్వాదం, వారు నన్ను గద్దిస్తే నాకు ఆశీర్వాదం, వాళ్ళు 4 మాటలంటే అది నాకు పుణ్యం అనే గ్రహింపు నేను లేకుండా 4 మాటలంటే రారా అంటే మళ్ళీ రా అనడం, ఏది అంటే ఏది అనడం, అసహ్య అంటే అసహ్య అనడం, తొసే అంటే తొసే అనడం. తల్లి ఒకరు కోపం వచ్చి వయసు బిడ్డను సిగబట్టుకుంటే నువ్వు నా సిగబట్టుకుని నేను కూడా సిగబట్టుకుంటాను, మళ్ళీ సిగబట్టుకోవడం. ఇలాంటి బిడ్డల జీవితంలో, కొడుకుల జీవితంలో నేను అంటున్న భవిష్యత్ కాలం అంతా అక్కడే దేవుడు దాచిపెట్టాడు అనుకుంటాను. తల్లి కొట్టినప్పుడు పడండి, తండ్రి కొట్టినప్పుడు పడండి. నీ తండ్రి కొట్టినప్పుడు ఓర్చుకో, నీ తల్లి కొట్టినప్పుడు ఓర్చుకో, నీ తల్లిదండ్రులు తిట్టినప్పుడు, గద్దించినప్పుడు, కోపగించినప్పుడు ఖచ్చితంగా ఇది నా మంచి కొరకే ఓర్చుకో. ఈరోజు నువ్వు ఈ స్థాయికి రావడానికి నీ తల్లిదండ్రులు పడిన పాటలు లెక్కలేనన్ని. నేనంటున్నా, మనలో కొంతమంది ఇప్పటికే పిల్లలు కానీ పెంచుతున్నారు కనుక హైడ్రామా అర్థమవుతుంది. ఆ హై రిస్క్ ఏంటో పిల్లలు కానీ పెంచి పెద్ద చేయడంలో అది అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెందుతారు. నేనే నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాను, ఇంత రిస్క్ పడుతున్నా వీళ్ళతోని, కాబట్టి నా తల్లిదండ్రి కూడా నన్ను ఎంత భరించి ఉండొచ్చు, నా తల్లిదండ్రి కూడా నన్ను ఎంత మోసి ఉండొచ్చు అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరోజు నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆ షాప్లో ఎవరు లేరు. సేటు సేటు అని పిలిస్తే లోపల నుంచి నెమ్మదిగా తండ్రి సేటు వచ్చాడు. వచ్చి ఇక్కడ చూశాడు. చూసి ఏంటి సేటు అని అంటే, ఇక్కడ ఉండే మా దున్నపోతుగాడు ఉండే అన్నాడు. ఎవరు సేటు అని? మా కొడుకు అని అనగానే లోపల కొన్ని క్షణాల తర్వాత అటు నుంచి ఆ కొడుకు నడుచుకుంటూ వస్తుంటే చూసి ఎవరైనా దున్నపోతు, ఎక్కడ పోయినా ఎంతసేపు షాప్లో ఉండకుండా ఇక్కడ గిరాకు వచ్చిండ్రు కస్టమర్లు అనగానే అక్కడ నిలబడిపోయాడు. ఆ కొడుకు 10 ఏళ్ళ కొడుకు కాదు, 20 ఏళ్ళ కొడుకు కాదు, 30 ఏళ్ళ పైన వయసున్న కొడుకు, 30 సంవత్సరాల పైన వయసున్న కొడుకు తను దున్నపోతే ఎక్కడ పోయినామంటే ఆ నిలబడిపోయినాడు. ఆ షాప్ బయట ఒక 4 అడుగుల నిలబడిపోయి ఆయన ముఖాన్ని, నేను వెనుక తిరిగి ఆయన ముఖాన్ని, ఆయన అవతారాన్ని గమనిస్తూ వణికిపోతాడు.
నేను అనుకున్న ఖచ్చితంగా ఇలాంటి కొడుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. 30 ఏళ్ళు 16 ఏళ్ళ వయసు రాకముందే కళ్ళు ఎగిరించి తీసేస్తా కోసేస్తా అంటాడు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క కూతురు. 30 ఏళ్ళ వయసు వచ్చిన తండ్రి గద్దిస్తే, తండ్రి కోపగిస్తే ఒక్క మాట రావట్లేదు. అనానా 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 అంటాడు. రా తినపోతే లోపలికి రా, వచ్చి ఆయనకి కావాలి ఇవ్వు అనగా వెంటనే లోపలికి వచ్చేసి తల దించుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాకు కావలసిన ఇచ్చినప్పుడు ఆ సన్నివేశం అంతనే గమనించు. చూడండి, 30 సంవత్సరాల వయసులో ఉన్న ఆ కొడుకు తండ్రికి భయపడడం నేర్చుకున్నాడు. కాబట్టి నేను గమనించాను, పాపం దురదృష్టవశాత్తు ఆ తండ్రి పోయాడు, కానీ కొడుకు ఈరోజు ఒక మెడికల్ షాప్ నడిపిస్తున్నాడు, ఒక మందు బత్తాల షాపు నడిపిస్తున్నాడు, సిమెంట్ బత్తాలు అమ్ముతున్నాడు. ఈరోజు తన వ్యాపారం చూస్తే చిన్న వయసులోనే కానీ ఎంత జ్ఞానం దేవుడిచ్చి వాడుకుంటున్నాడు అన్నమాట. సార్ చెప్పండి కూడా ఇదే. బైబిల్లో ఒక కొడుకు యొక్క విధేయత ఇస్సాకు విధేయతతో ఇంకెవరైనా పోల్చగలరా మీరు? కత్తి పెట్టి చంపుతానరా అని చంపునానా? దేవుని బలిస్తానరా ఇవ్వనానా? ముందు తీసుకొని వెళ్తున్నా మీ తల్లిదండ్రులు గద్దిస్తే, మీ తల్లిదండ్రులు మీ మంచి కోసం కోపగిస్తే, అవసరాన్ని బట్టి కొట్టాల్సి వచ్చినా ఓర్చుకోండి. ద్వితీయోపదేశం 8వ 20:12 చెప్పబడిన వాగ్దానం, నీ తల్లిదండ్రుని సన్మానించు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది ఈ భూమి మీద. దేవుడు చేసిన వాగ్దానం నేను ఖచ్చితంగా దేవుడి జీవితం నెరవేరుస్తాను. అదే సమయంలో మరొక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు తల్లిదండ్రి అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఒక ఎత్తు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా మరొక ఎత్తు. ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? కొన్నిసార్లు నేను గద్దిస్తారు, నేను కోపగిస్తారు, నువ్వు ఆరాధనకి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తారా? నేను చెప్పాల్సిన అవసరం ఉండేది, ఆదివారం నాకు తెలియదా, నాకు చర్చి తెలియదా, ఆదివారం చర్చి కూడా నాకు తెలియదా, నన్ను ఎందుకు అడగాలి అయ్యగారు అమ్మగారు? వాళ్ళు అడగాల్సిన అవసరం ఏమున్నది? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి అడుగుతున్నారు, నీ మీద హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నారు. నువ్వు కాస్త లోబడతామని నేను ప్రశ్నించాను, అలా రాకపోతే ఎందుకు రాలేదమ్మా అని అంటారు. లేదు కొన్నిసార్లు వాక్యం ద్వారా గద్దిస్తాను, ఆదివారం ఆరాధనకు రాకపోతే నువ్వు నష్టపోతావని. అప్పుడు ఒక ఆత్మీయ కూతురుగా కుమారుడుగా నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు భయపడడం నేర్చుకుంటే, లోబడడం నేర్చుకుంటే తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులు కడి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఈ మధ్యకాలంలో మా తోటి దైవజనుడికి ఒక దైవజనుడికి ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆత్మీయ తండ్రితో నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఏమైంది నాన్న పోయొచ్చావు అంటే, పోలీస్ సార్ అని నేను అన్నా. ఎందుకు పోతావా? పెద్దోళ్ళమైన అదే మీద కొంచెం నా మీద కోపాన్ని విసిరిన తర్వాత, సర్లే దైవజనుడు కదా, ఆత్మీయ తండ్రి, ఆయన విసిరిన ఆశీర్వాదమే, ఆయన కసిరిన ఆశీర్వాదమే. ఆయన ఫోన్ కట్ చేసిన తర్వాత నేను మనసులో అనుకున్నా, ఈ రోజు కాదు ఏ రోజు గద్దించినా నేను మీ కాళ్ళ దగ్గర ఉండే అనుకున్నా నా మనసులో. నీకేమన్నా అర్థమైందా? ఫోన్ కట్ అయిపోయిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా, నా మనస్సులో నేను ఏదైతే అనుకున్నానో, నేను దేవుడి కాళ్ళ దగ్గర ఉండే, దైవజనుడి కాళ్ళ దగ్గర ఉండే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడన్నాడు. శిష్యుడు నేనంటున్నా 100 సంఘాలు కట్టవచ్చు, గురువు 10 సంఘాలు కట్టవచ్చు, శిష్యుడు కారులో తిరగవచ్చు, గురువు సైకిల్ మీద తిరగవచ్చు. కానీ ఎంత గొప్పవాడైనా వాక్యం చెప్తుంది, శిష్యుడు బోధకుని కంటే, గురువు కంటే ఎప్పుడు అధికుడు కాదు. నువ్వు ఏ విషయంలో కూడా అధికుడు, పెద్దవాడవు కాదు. ఒక దైవజనుడిగా నేనే అలాగే అనుకున్నాను. దైవజనుడు మీద కోపగించాడు, ప్రశ్నించాడు, తెలియదా, పోయేది చూసేది, నాకే చాలా బిజీగా ఉన్నాను, నేనే కష్టాల్లో ఉన్నా, నేనే బాధలో ఉన్నా, పోయేది నాకు తెలియదా, ఈయనేంది నన్ను అనేది. కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు దైవజనుల మీద మాట్లాడినప్పుడు ఈయనేంది, ఆయనేంది, 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 ఆయన, ఆమె, ఈయన అని మీ మర్యాద. నేనంటాను, దైవజనుల ముందుకు వచ్చి చేతులు వందనం, వందనం వందనాలు
నేను అంటున్నా, ఇది కాదు ఒరిజినల్ జీవితం. మనుషుల ముందుకు వచ్చి వందనాలు చెప్పేది కాదు మీ ఒరిజినల్ మనస్తత్వం. ఇక్కడి నుంచి ఎదురుగా నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పక్కలతో మాట్లాడతారు చూడండి. ఇంట్లో మీకు మీరు మాట్లాడుకుంటూ చూడండి, భార్య భర్తలు, తండ్రి తల్లి, పిల్లలు, కుటుంబ సభ్యులు, పాస్టర్ గురించి, పాస్టర్ కుటుంబం గురించిన సంభాషణ మీ ఇంట్లో వస్తుంది. అప్పుడప్పుడు ఒక టాపిక్ వస్తే లేవనెత్తారు, ఇక తీస్తారు మాట ఆయనే ఆయనే ఆయనే. దాన్ని భాషలో ఏమంటారు అది నాకు తెలిస్తే మంచిగా చెప్తారమ్మా. ఆయన అంటే చెప్తారు ఊగే. అమరాయ్య గారు అంటే లేకపోతే మన అంటే చెప్పరా దగ్గర అమర్. మనయ్య గారు మనమ్మ గారు మనయ్య గారు అని ఇట్లా వస్తుందా మర్యాద అంటే? రాదండి. ఆయన ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు నేను విన్నాను, ప్రభా వాళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళెవరు? వాళ్ళంటే వాళ్ళ అడవైలు, నువ్వు ఇటు వచ్చినావు. వాళ్ళు కాదు, మా అయ్యగారు, మా అమ్మగారు, మా దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి. మా అంటే ఏమండి? మా అంటే ఒకే గుంపుకు చెందిన వారు అర్థం. వాళ్ళు అంటే వాళ్ళు అనే దాంట్లోనే అర్థమైపోయింది అమ్మా. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు పదం వాడకండి. వాళ్ళు అనే పదం, వాళ్ళ కుటుంబం, వాళ్ళు అనే పదం వాడద్దు. ఒకసారి చేతులు గడి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. చెప్పండి గడి దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా భక్తి జీవితంలో మర్యాదలు కనపరిచే లక్షణాలు. ఇవన్నీ మర్యాదలు కనపరిచే లక్షణాలు. మనం చెప్తున్న మాట ఎంతమంది కదా. అసలు ఒక విశ్వాస విధేయత ఒక దైవజనుడి దగ్గర ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. అది కూడా వాక్యం వినడానికి వచ్చింది. ఒకసారి ఒక దైవజనుడి దగ్గర ఒక పరిచారకుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ దైవజనుడు ఏదో కొన్ని పనులు చెప్తే పరిచారకుడు చేయలేదా. అప్పుడు దైవజనుడు వెంటనే కోపం వచ్చి, బాబు నువ్వు సేవకు పనికిరావు, నీ సూట్ కేసు అంతా చదువుకో, నువ్వు ఇక్కడ వద్దిగా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆ సేవకుడు అన్నా కూడా అతనికి నోట మాట రావట్లేదు, నిలబడిపోయాడు. బాబు చెప్పేది నీకే, త్వరగా నీ బ్యాగ్ చదువుకు వెళ్ళిపోదు. కష్టంగా పోయి బ్యాగ్ చదువుకొని చేతులు పట్టుకుని అడుగులు అడిగేస్తూ వెళ్తాను. చెప్పేది నీకే, త్వరగా నేను ప్రేయర్కి వెళ్ళా, టైం అయింది, బయటకు వెళ్ళు, బయటకు వెళ్ళి గేట్ వేస్తా అన్నాడు ఆ దైవజనుడు. సరే అని తల కింద దించుకొని ఏమీ మాట్లాడకుండా కష్టంగా గేట్ దాటినాడు. దైవజనుడు గేట్ వేసేసి వేరే దారి ఉంది, ఆ దారి ఉంటా పెద్ద మందిరం. ఆ దైవజనుడు ప్రార్థనకి వెళ్ళొచ్చిండు. ఆ రాత్రి ప్రార్థనకి వెళ్ళొచ్చి తెల్లారి వచ్చి వీడు బయట దరిద్రమైంది, వీడు చెప్తే వినలేడు, అనవసరంగా చెప్పిన మాట 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, వీడు మంచిగా పోయినని చెప్పేసి ఆ దైవజనుడు అనుకుంటూ తెల్లవారు వెళ్ళి పొద్దున్నే ఆ గేటు తీశాడు. తీసి గేటు దగ్గర చూస్తే ఆ గేటు పక్కన అక్కడే కూర్చుండిపోయాడు ఆ రాత్రి అంతా. మీకు అర్థమైతే చప్పట్లు కొడతారు, అర్థం కాకపోతే నిద్రపోతారు. ఒకసారి చప్పట్లు కూడా బహుశా దైవజనుడు తన యొక్క శిష్యుని మెడబట్టి గెంటేసినట్టుగా మాట్లాడాడు. హోమ పనికి వెళ్ళిపో అని వెళ్ళిపోయాడు. కానీ కష్టంగా బయట వెళ్ళారు. గేట్ పక్కన ప్రహరీ గోడ పక్కన, ఎత్తైన ప్రహరీ గోడ పక్కన రాత్రంతా కూర్చున్నాడట. అప్పుడు అతని యొక్క పట్టుదల, అతని యొక్క విధేయతను గమనించి ఆ దైవజనుడు చూసి ఉదయం ఏడ్చుకున్నాడట. ఏం తమ్ముడా వెళ్ళలేదా అంటే, కళ్ళు నీళ్ళు గారిపోతూ వెళ్ళలేదన్నా, నేను ఎక్కడికి వెళ్ళగలను, దేవుడు మీరే అన్న దిక్కు అనగా వెంటనే దైవజనుడికి వెళ్ళి దగ్గర తీసుకొని హత్తుకొని ఏడ్చి, తమ్ముడా ఇప్పుడుగా నీ విధేయతను చూసిన, నేను వెళ్ళగొట్టినా కూడా మెడబట్టి గెంటేసినా కూడా నువ్వు పోలేదంటే
ఇక మన మధ్యలోగా మరణమే మనల్ని ఇద్దరిని విడదీయాలి తప్ప అప్పటి వరకు నువ్వు నేను వేరు కావద్దని చేర్చుకున్నాడు. అతను హోసన్న మినిస్ట్రీలో గొప్ప దైవజనుడు అయ్యాడు. చేతులు ఎందుకంటే దేవునికి స్తోత్రం చెల్లించుదా, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. విధేయత అంటే ఏమనుకుంటున్నారు? కోపగించగానే అలగడం కాదు, గద్దించగానే ముఖం మార్చుకోవడం కాదు. నువ్వు రాకపో ప్రార్థన కరెక్టే అనాలి. అయ్యా నువ్వు ఎలబడితే నేను పోతాయా, నువ్వు మెడబెట్టి గంటేసినా నేను పోను, నువ్వు మొక్క మీద ఉమ్మేసినా పోను. విధేయత అంటే నాకు తెలుసయ్యా, నువ్వు నన్ను సావే మరణమే అయ్యా, నన్ను ఎడబాపాలి తప్ప నువ్వు ఎల్లగొట్టినా వెళ్ళిపోను, రావద్దని గేటు పెట్టినా కూడా నేను గేటు దగ్గర పడి ఉంటా, గేటు తీసినప్పుడు లోపలికి వస్తా. అలా ఉంటానని అంత ఆత్మీయత, అలా ఉంటాననే విధేయత మనలో మీరు ఎంతమందికి ఉందో ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పగలుగుతారా? గట్టిగా హల్లెలూయా. కొంతమంది వస్తే ఏమైందమ్మా చర్చికి రావాలి, నాయగారు కోపం చేసాడు నేను రాను అలిగినావమ్మా. అలిగినా ఎవరి మీద అలిగేది? చేప చెరువు మీద అలిగితే చేపకు నష్టమా చెరువుకు నష్టమా అన్నాడు ఒక ఆయన. నువ్వు దేవుని మీద పాత్ర మీద అలిగితే నేనంటే నువ్వు కాకపోతే ఇంకొక అమ్మని తీసుకొస్తాను, ఇంకొక అయ్యని తీసుకొస్తాను. నువ్వు ఎండిపోతావు అలిగితే నేను రానుకో, నేను చేతికి రానుకో, నేను రానుకో. అది విధేయత. తిట్టినా కొట్టినా పడి ఉండాలనేది విధేయత. ఒక తండ్రిగా తల్లిగా నువ్వు కోరుకుంటున్నావే, నా కొడుకులు కొట్టినా కూడా పడి ఉండాలి, నా బిడ్డలు కొట్టినా పడి ఉండాలి, ఇప్పటిదాకా ఎక్కడికి వచ్చినవే అని అడిగినా కూడా జవాబు చెప్పాలని ఒక తండ్రిగా తల్లిగా నువ్వు కోరుకుంటున్నావే. మరి ఆత్మీయ తల్లిగా తండ్రిగా దైవజనులు నిన్ను అడిగినప్పుడు, గద్దించినప్పుడు, కోపగించినప్పుడు నువ్వు అలిగితే విధేయత. నేను చర్చికి రానుకోండి విధేయత. నగదుకో ఈ చర్చి కాకుండా కేసంద్రంలో చర్చిలు లేవా? వచ్చాడు చర్చిలు ఉన్నాయి కేసంద్రం వల్ల. ఈ చర్చి కాకపోతే 100 చర్చిలు తిరుగుతా తిరుగు. నువ్వు తిరిగితే నేను అంటానా, నువ్వు ఈ నుంచి కదిలితే కథం నీ పని. నువ్వు ఇంతకంటే ఎక్కువ వాక్యం చెప్పే చోటకున్నా నువ్వు పీకిన చెట్టును మళ్ళీ పెడితే అది నాటుకోదు, వెళ్ళిపోతుంది. నేను కేసంద్రం పోతా, నేను మైపాజు పోతా, నేను వరంగల్ పోతా, నువ్వు ఎక్కడికైనా పో. అందుకే కైన దేశది మరి రాను అన్నాడు. దేశది మరి ఒకసారి ఉండడు అని అర్థం, తిరిగి ఉండడు అర్థం. ఈయన నాడు ఆనాడు. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట చెప్పాలి, ఇస్సాకు యొక్క విధేయత తన ఆకాశ నక్షత్రాలాగా దీవించబడేటట్లుగా చేసింది. విధేయత అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా పిలవడం, రెస్పెక్ట్గా పిలవడం, కొట్టినా పడి ఉండడం, తిట్టినా పడి ఉండడం, మెడబెట్టి గెంటేసినా కూడా పోకుండా ఉండటమే విధేయత. ఒక రోజున దైవజనుడు చెప్పాడు, అయ్యా ఎంత నమ్మకమైన బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు తెలుసా అన్న. ఎట్లాంటి వాళ్ళంటే నేను ముఖం మీద నువ్వు పనికిరావరా పో విశ్వాసి కానీ నేను ముఖం మీద ఉంచి మెడబడి గెంటేసి అసలు పోయి ముఖం తుడుచుకొని వచ్చి అన్న ఎవరి దగ్గర పోతావు అన్న, నువ్వే కదన్నా మమ్మల్ని లక్ష్యంలో నడిపించింది, బాప్తిజం ఇచ్చింది, నీ వల్లనే కదన్నా మా జీవితాలు వెలిగినాయి, నీ వల్లనే కదన్నా మా బ్రతుకులు బాగుపడ్డాయి, మా కుటుంబాలు బాగుపడ్డాయి, తిట్టిన కొట్టిన మాకు ఆశీర్వాదమేనా అని చెప్పేసి తిరిగి వచ్చి కాళ్ళు పట్టుకునే అటువంటి విధేయులయ్యా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలని చెప్పాడు. అసలు నీ గురించి చెప్పగలడా దైవజనుడు అలాంటి మాట? ఇంకా అలుగుడులోనే ఉన్నావా? ముందుకు తీసుకుని వెళ్తున్నా. విధేయత కలిగి ఉండు. దేవుడు నిన్ను ఇస్సాకు అంత కాకపోయినా ఎంతో కొంత దేవుడు నిన్ను మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అసలు క్రైస్తవుని యొక్క ఆశీర్వాదానికి మొదటి లక్షణం, మొదటి పెట్టేటంటే విధేయత. దాంట్లో ఇంకో భాగం కూడా ఉంది, ఇప్పుడు అది నేను టచ్ చేయాలనుకోవట్లేదు. విధేయత అంటే మాట వినడం, దాని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ముందుకు తీసుకొని వెళ్తాను. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు గురించి ఎన్ని మాటలు చెప్పాను నేను? 4 మాటలు. ఒకసారి అందరూ చెప్పండి. మొదటిది ఎవరి విధేయత? అందరూ మాట్లాడాలమ్మా. ఇస్సాకు యొక్క విధేయత. రెండవది ఇస్సాకు యొక్క వివాహం. మూడవది
ఇస్సాకు యొక్క విత్తనం. నాలుగవది మాట్లాడాలి, ఇస్సాకు యొక్క విన్నపం. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం. మొదటి నుంచి 3 వచనాలు చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. చాలు. ఒకసారి చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క వివాహం గురించి తన తండ్రి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంటి పెద్ద దాసుని పిలిచి, బాబు ఎలియాజరు ఇట్రా, అయ్యగారు చెప్పండి, నా కొడుకు పెళ్లి చేయాలయ్యా, మరి నన్నేం చేయమంట? నేనున్నది ఇక్కడ కనానీయుల మధ్యలో కాపురం ఉన్నాను. నా చుట్టూన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరగని ప్రజలు, విగ్రహారాధన చేసే ప్రజలు కనుక నా చుట్టూ ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగని ప్రజలలో నుంచి నా కొడుకు ఒక అమ్మాయిని చేయొద్దు. కాబట్టి ఒక తండ్రిగా నా కోరిక ఏంటంటే, నిజ దేవుణ్ణి ఎరిగిన నేను నా కుమారునికి పెళ్లి చేయాల్సింది నిజ దేవుణ్ణి ఎరిగిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు యొక్క వివాహంలోనికి వెళ్ళడానికి ముందుగా నేను అంటున్నా, ఇస్సాకు తన తండ్రి వివాహం చేశాడు. ఎటువంటి వ్యక్తిని వివాహం చేశాడు అని మనం చూస్తే ఆ మాటలో స్పష్టంగా కనబడుతుంది. విగ్రహారాధికులైన ఈ వ్యక్తులకు ఇచ్చి ఈ వ్యక్తుల యొక్క అమ్మాయిలను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేయొద్దు అంటున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా, అమ్మాయ్య, నువ్వు రక్షించబడిన మాట వాస్తవం. నిన్ను రక్షించిన దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో అది నీ మనస్ఫూర్తిగా తెలుసు. అలా తెలిసినటువంటి నీవు ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకని కలిగి ఉండొద్దు. ఏ నిర్ణయం? నా కొడుకు పెళ్లి చేస్తే ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నామని పెళ్లి చేస్తా, నా బిడ్డకు పెళ్లి చేస్తే ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేస్తా. ఇది కండిషన్. కట్నం ఇవ్వాల్సి వస్తే ఒక 50,000 ఎక్కువైనా ఇస్తారు, కానీ దేవుణ్ణి ఎరగని వ్యక్తి చేతిలో పెడితే నా బిడ్డ జీవితం ఆగమైపోతుంది. దేవుని నమ్మునటువంటి వ్యక్తి అమ్మాయిని తీసుకొచ్చేందువల్ల నా కొడుకు చేసుకున్నట్లయితే ఆ తర్వాత నా కోడలు నా కొడుకును మార్చేస్తుందేమో, విగ్రహాలను తిప్పేస్తుందేమో. దేవుని ఎరగినటువంటి బిడ్డలతో సమస్యలే కదా. దేవుని ఎరగినటువంటి ఒక అబ్బాయికి నా బిడ్డ నుంచి పెళ్లి చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉంటాయో, తాగుడు అలవాటు ఉండదో, వ్యభిచారం అలవాటు ఉండదో, తిరిగే అలవాటు ఉండదో, కొట్టే అలవాటు, తిట్టే అలవాటు ఉండదో, అనుమానించే అలవాటు ఉండదు, ఎలాంటి అలవాటు ఉండదో తెలియదు కదా. అందుకని నా బిడ్డను అనవసరంగా దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తులకు నేను ఇవ్వను. ఈ నిర్ణయం ఎంతమందికి ఉందో ఒకసారి చేద్దాం. నేను అంటున్న 20 సంవత్సరాలు, 60 కొద్దిగా 22 సంవత్సరాలు పెంచుకున్నావు. ఇప్పుడు తీసుకొని పోయి ఒక రాక్షసం చేతులు పెట్టేస్తే ఆ జీవితం అంత నరకప్రాయం కాదా? నేను అంటున్నాను, ఒకవేళ చూసి పెళ్లి చేయాల్సి వచ్చినట్లయితే ఆస్తున్నోడు కావాలి, 4 ఎకరాలన్నోడు కావాలి, పెద్ద ఇల్లున్నోడు కావాలి, పెద్ద బలగం ధనమున్నోడు కావాలని చెప్పి ఇలా ధనము బలము ఇవన్నీ చూసి ఒకవేళ నువ్వు పెళ్లి సంబంధం చూసి చేయొచ్చేమో, కానీ ఎన్ని ఉన్నా వారి మధ్యలో ఉండాల్సిన నిజమైన ప్రేమ ఉండదేమో. అసలు ఒక దేవుడు నమ్మిన బిడ్డ ఏం చూసి పెళ్లి చేయాలి? నేను అంటున్నా, ఆయన భూజాలు లేకపోయినా పర్లేదు, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయి ఉండాలి. పెద్ద ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ దేవుణ్ణి నమ్ముకుని ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వారికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తే ఖచ్చితంగా అతడు నా బిడ్డను మంచిగా చూసుకోగలుగుతాడు, కష్టపెట్టకుండా. ఆ తర్వాత దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డ మీద ఉంటది కనుక
దేవుడు వారిని దీవించి చక్కని సంతానాన్ని ఇస్తాడు, వారు సమాధానంగా బతకగలుగుతారు అనే ఆశ ఒక తల్లిగా తండ్రిగా నీకు ఉందా? అబ్రహాము ఆశ చూడు, తన ఇంటి పెద్ద జీవితాన్ని పిలిచి ముసలితనంలో, అయ్యా నా కొడుకు పెళ్లి చేయాలంటే, మరి చేయాలంటే ఏం చేయాలో చెప్పండి అంటే, ఈ దేవుని నమ్మని వాళ్ళ పిల్లల్ని చేయొద్దు నా కొడుకు అని చెప్పాడు. దేవుని నమ్మినటువంటి, దేవుని ఎరిగిన బిడ్డల నుంచి సంబంధం తీసుకురావాలి, దూరమైన పర్వాలేదు. చేతులెత్తి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘంలో సహోదరుడు ఉంటాడు, తనకి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెకు పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి చేయాల్సి వచ్చిన సమయంలో ఒక సంబంధం కుదిరిన తర్వాత అప్పుడు స్నేహితుడు అడిగాడు, బాబు మరి మీ అల్లుడు ఏం చేస్తాడంటే, ఏం లేదు షాప్లో కటింగ్ చేస్తాడు. ఎరా మరి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, ఎందుకని చేయలేదు? బ్యాంకులో ఏదో జాబ్ అన్నా ఆయనకి ఇచ్చేస్తే మంచి సుఖపడే వ్యక్తి కదా, ఇంటకాలం బయట పెట్టకుండా. ఇంకేదో ఉద్యోగం అన్నావు, ఇంకేదో మంచి ఆస్తిపరులు అన్నావు హైదరాబాద్లో, అలాంటి డబ్బున్న వాళ్ళకి చేస్తే మంచిగా సుఖపడేది కదా నేను బిడ్డ అని అంటే, అప్పుడు ఆత్మీయుడు చెప్పిన మాట, అయ్యా నేను దేవుడు నమ్మిన కుటుంబం, నేను అసలే తాగి 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 చెడిపోయిన చెడితో దేవుడు నన్ను పట్టుకొని బాగు చేశాడు, నన్ను దీవించాడు. ఇప్పుడు నా ఆశ ఏంటంటే, నా బిడ్డను ఒక అన్యుడికి ఇస్తే వాడు కూడా తాగి 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 ఎట్లా నా బిడ్డను మోసపెడతాడో అది నాకు అర్థమైంది కనుక, ఈ తాగిన అలవాటు దేవుడు నమ్మిన వాళ్ళకి ఉంటుంది కనుక, తాగుడు అలవాటు లేకుండా ఉండేది దేవుడు నమ్మిన వాళ్ళే కనుక, నేను చేసుకున్న నిర్ణయం ఏంటంటే, నా బిడ్డను ఇవ్వాల్సిన ఒక ధనవంతుడి కాదు, ఒక ఉద్యోగస్తుడి కాదు, ఒక ఆస్తునుడి కాదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి ఇవ్వాలనుకున్నాను. వాడు కూలి చేసుకుని బ్రతికేవాడైనా పర్వాలేదు, దేవుణ్ణి నమ్మిన వ్యక్తికి ఇవ్వాలనుకున్న, అందుకే నిశ్చయం చేసుకున్నాను చెప్పాడు. అర్పిణను తెలుసా, దేవునికి మహిమకరమైన విషయం ఏంటంటే, ఆ కూలి చేసుకుని బ్రతకడానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు నవంబర్లో జరిగినటువంటి పెళ్లి 4 నెలలు అయింది. ఇప్పుడు చూస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా తల్లి దగ్గరికి వచ్చేంత కాంప్లైంట్. ఒకసారి చేతులు దేవునికి స్తోత్రం చెప్తా. మరొకసారి చేతులు స్తోత్రం చెప్తా. అందరూ చేతులు స్తోత్రం చెప్తా. అందరూ చేతులు స్తోత్రం చెప్తా మరోసారి. ఇప్పుడు తన కుమార్తెకు 4 నెలలు అయింది పెళ్లి చేసి, కానీ ఆ యొక్క వ్యక్తి అన్యుడు, కానీ ఒక అద్భుతమైన ఒప్పందం చేసుకున్నాడు. బహుశా అట్లా కూడా చేయొద్దంటాను నేను. అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను, నా బిడ్డ దేవుని నమ్ముకున్నది, నా బిడ్డ బాప్తిసం తీసుకున్నది కాబట్టి ఒకవేళ నువ్వు యేసయ్యను మా దేవుని నమ్ముకుంటానంటే నేను నా బిడ్డ నీకు ఇస్తా, లేదు అంటే నేను ఇంకో సంబంధం చూసుకుంటా. అప్పుడు దానికి అతను ఒప్పుకొని, తప్పకుండా నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుంటా, నేను కూడా బాప్తిసం తీసుకుంటా అని నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. మరి దైవజనుల చేతుల మీద పెళ్లి జరిగించాను. 2 దైవజనులు వచ్చారు. ఈరోజు 4 నెలలు అయింది. ఆ ఇద్దరు ఎట్లున్నారంటే చిలుక గోరెంకల్లాగా ఉన్నారు. ఫోటోలో స్టేటస్ లో పెడతా ఉన్నారు. ఈ మధ్య వైజాగ్లో చుట్టాలంటే అక్కడ పోయినట్ట, అరకులో పోయినట్ట. ఆ ఇద్దరు ఒక హీరో లాగా చేయబట్టుకుని నడుస్తూ ఉంటే, మనోడు కళ్ళద్దాలు పెట్టుకొని, ఆ తర్వాత పక్కన ఆ సహోదరి చూస్తుంటే వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే, ఎందుకు ఈ మాట చెప్తాను, తను కన్న తండ్రిగా ముందే తన బిడ్డ భవిష్యత్తు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి చేశాడు. అందుకే దేవుని బిడ్డలారా, మీలో కొంతమందికి ఇప్పటికీ కొంత అనుభవం వచ్చింది. దేవుని నమ్మడానికి ఇచ్చి తప్పు చేశానని మీలో ఎంతమందికి అనిపించిందో, దేవుణ్ణి ఎరగని వ్యక్తికి ఇచ్చి ఎంత పొరపాటు చేశానో. వాళ్ళు దుర్గమ్మ పండుగ చేసుకుంటే నన్ను రమ్మని పిలుస్తున్నారు, వాళ్ళు ఉపలం పండుగ చేసుకుని నన్ను రమ్మని పిలుస్తున్నారు. ఒక అత్తగా మామూలుగా వాళ్ళు విగ్రహారాధకులై ఉండి, వాళ్ళు అన్యులై ఉండి, వాళ్ళ కార్యక్రమాలు పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళి నేను దేవుణ్ణి బాధ పెడుతున్నాను, నా దేవుని వాక్యాన్ని దాటి వెళ్తున్నాను. ఇది నాకు నష్టమే, వాళ్ళకు నష్టమే. నా బిడ్డ కొంతకాలం చర్చికి వచ్చి ప్రార్థన చేసి దేవుణ్ణి తెలుసుకొని, అలాంటి బిడ్డలు ఇప్పుడు విగ్రహాలను మొక్కు, కొబ్బరికాయ కొట్టు పెట్టుకో, ఊదిబస్తీలు ముట్టి మొక్కికొచ్చిన మాంసం తిను అని చెప్పి నా బిడ్డను తీసుకొని వెళ్ళి ఒక అన్యుడికి అప్పగించాడంటే ఎంత నరకం.
దేవుని యొక్క కృప బిడ్డల మీద ఉండకుండా ఎంత తొలగిపోతుంది అని ఆలోచన ఒక తల్లిగా తండ్రిగా నీకు లేకపోతే నీ పిల్లల జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు. ఈ రాత్రికాల సమయంలో ఒకటే మాట చెప్తున్నాను, నీ దేవుడు నిజంగా నీకు మంచివాడు అనిపిస్తే నీ కొడుకు కానీ బిడ్డకు కానీ పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కటే ఒక తీర్మానం మీద ప్రార్థన చేయి. అదేంటంటే, ప్రభా ఇప్పటివరకు తెలుసు తెలియక తప్పు చేశాను, కానీ నేను తప్పు చేయదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా నిన్ను నమ్మిన బిడ్డలనే 6 నెలలు ఆలస్యమైన వెతికి నిన్ను నమ్మిన బిడ్డలకే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా, నా కొడుకు సంబంధం తీసుకొస్తా అని ఒక తీర్మానం చేసుకో. గట్టిగా చెప్పబడతా అని ఒక తీర్మానం చేసుకో. ఆ తీర్మానం ప్రకారం ఒకవేళ నువ్వు నడిచినట్లయితే ఆ తర్వాత పొందేటువంటి ప్రయోజనాలు ఎన్నెన్నో. ఇప్పుడు కొంచెం కిందికి వద్దాం. ఒక తండ్రిగా తన కొడుకు పెళ్లి చేసే విషయంలో ఎంతో జాగ్రత్త వహించాడు అబ్రహాము. ఇస్సాకు పెళ్లి చేసే విషయంలో అన్యులు ఎవరిని తీసుకురావద్దు, ఆత్మీయురాలుగా. ఎలియాజర్ వెళ్ళాడు, రిబ్కాను తోడుకొని వచ్చాడు. ఆమె ఎంత విధేయురాలంటే ఆ పొలంలో ఇస్సాకు నడుస్తుంటే ఒంటె మీద నుండి అడిగిందట, ఒంటె మీద కూర్చొని, ఎలియాజర్ అయ్యా ఆ మనుషుడు ఎవరంటే, అమ్మ కాబోయే నీ భర్త అన్నాడు. వెంటనే ఆమె తలను ముసుగేసుకొని, నా భర్త ముందు నేను గుర్రం మీద ఒంటె మీద కూర్చుంటే ఎట్లా అని చెప్పి ఆ ఒంటె దిగిందని రాయబడింది వాక్యం. ఆ తర్వాత రిబ్కా ఇస్సాకు భార్యగా వచ్చింది. కానీ ఇస్సాకు పెళ్లి కాకముందు తల్లి చచ్చిపోయింది. ఆ తల్లి చచ్చిపోయిన దుఃఖంలో తాను ఉన్నాడు. మామ చచ్చిపోయింది, మామ లేదు ఇంట్లో, మేమే వంట చేసుకోవాల్సి వస్తుంది, పొయ్యి కాడ మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇస్సాకు ఎంతో బాధపడ్డాడు. కానీ రిబ్కా ఎప్పుడైతే వచ్చిందో వాక్యం చెప్తుంది, మీరు చదివితే, ఆ తల్లి లేని లోటు తాను చేసుకున్నటువంటి వ్యక్తి ద్వారా తీర్చబడింది. ఈమె ఎందుకు చేసుకున్నాడా బాబు అని ఎప్పుడు కూడా ఇస్సాకు తన జీవితంలో అనుకొని ఉండకపోవచ్చు అనుకుంటాను నేను. ఎంత మంచి భార్యను ఇచ్చాడు ఇస్సాకు తెలుసా? పవిత్రమైన భార్యను ఇచ్చాడు. చక్కనిది అని రాయబడింది. అసలు ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలేదని రాయబడింది వాక్యంలో. కారణం ఏది? ఆ తండ్రి నా కొడుకు దేవుని నమ్మినట్టుడే కావాలని కోరుకున్నాడు కనుక తండ్రి ఆశను దేవుడు తీర్చి తన కుమారునికి ఒక చక్కని భార్యను దేవుడు దయచేశాడు. అందుకే అమ్మలా రాయలారా, మీ కొడుకులో పెళ్లి చేయాల్సి వస్తే, బిడ్డలో పెళ్లి చేయాల్సి వస్తే ఒక మాట చెప్తున్నా, ఈ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టండి. దేవా, నా బిడ్డకు నిన్ను నమ్మిన ఒక వ్యక్తి కావాలి. అయ్యా, నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నా, నిన్ను నమ్ముకున్న ఒక స్త్రీ కావాలి, రక్షణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి సంబంధం దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. దైవజనులు కూడా అలాగే చెప్పు, ప్రార్థన చేస్తారు. నేనంటున్నా, ఎంతో కొంత ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి చేతులు గట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. చేతులు గట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. చేతులు గట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మరొక విషయం కిందికి వస్తున్నా. ఒక తండ్రిగా తన బాధ్యత. కానీ ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు తన వయసు ఎంత తెలుసా అండి? 40 సంవత్సరాలు. ఏమండి, ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు తన వయసు ఎంత? 40 సంవత్సరాలు. 40 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటే చూడండి, దేవుడు ఆలస్యమైన 2 కవల పిల్లలు ఇచ్చాడు. ఎవరిని? ఏశావు, యాకోబు ఇద్దరిని ఇచ్చాడు. ఇచ్చాడే లేదా? రైట్. ఇంతకు నా ప్రశ్న ఏంటంటే, 40 ఏళ్ళ వరకు ఎట్లా ఉండగలిగాడు, ఎట్లా ఆగలిగాడు? అమ్మా, చెప్పాలనుకున్న విషయం చెప్తున్నా. ఇస్సాకు యొక్క వివాహం పవిత్రమైన వివాహం. తన తండ్రి నిర్ణయించిన వివాహం చేసుకున్నాడే కానీ తాను సొంతంగా నిర్ణయించుకొని తాను వివాహం చేసుకోలేదు. ఒకసారి అందరూ చేతులు స్తోత్రం చెప్పుదాం. గట్టిగా చేతులు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ కూర్చున్న యవనస్తుల తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీకు ఒక మాట చెప్తాను. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు. నీ మనస్తత్వం ఎట్లుందో నీకు తెలుసు.
ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగాను ఇప్పటికే ఒక స్త్రీవై ఉండి అబ్బాయిని ప్రేమిస్తున్నట్లయితే, ఒక పురుషుడవై ఉండి అమ్మాయిని ప్రేమిస్తున్నట్లయితే, నీ వివాహము పరిశుద్ధమైన వివాహం కాదు, ఇస్సాకు లాంటి వివాహం అసలే కాదు. ఒకసారి తెలియక తప్పిపోవచ్చు. ఎవరైనా దుర్మార్గుడు నీ దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, నువ్వు లేకుండా నేను బతకలేను, నిన్నే పెళ్లి చేసుకుంటా, దయచేసి యాక్సెప్ట్ చేయి, అంగీకరించరాదు. సరే పోనీ నీ పేరు చెప్పు. నా పేరు పలానా పేరు. నేను నా పేరు చెప్పిన తర్వాత సగం లొంగిపోయినట్టే కదా. ఎవడరా నువ్వు, నా దగ్గరికి వెళ్ళిపోతావురా, పో, మామూలు చెప్పినారా, పిలుస్తాను ఇప్పుడు గట్టిగా అని చెప్పేసి ఒక అమ్మాయి దగ్గరికి ఎవడన్నా దుర్మార్గుడు వచ్చి, ఒక అబ్బాయి వచ్చి ఇలా పరిచయం చేసుకునే ప్రయత్నంలో, మాట్లాడే ప్రయత్నంలో గట్టిగా మాట్లాడితే వాడు ఉంటాడు అక్కడ? సరే పేరు చెప్పావు, పేరు అందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావు, నీ సెల్ ఫోన్ నెంబర్ చెప్పు. సెల్ ఫోన్ నెంబరా? నా నెంబర్ నీకు ఎందుకురా? నెంబరా 99 ఇంకో 9. పేరు చెప్పి సెల్ నెంబర్ చెప్పిన తర్వాత, ఏమండి ఒకసారి నీ సెల్ నెంబర్ పంపి. ఇదొక తంతు. ఇంకో తంతు మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే, అమ్మమ్మ మీ అమ్మాయిని అవసరంగా మీతో పనికన్నా తీసుకొని వెళ్ళండి, లేకపోతే స్కూల్లో ఉంచండి, ఇంటికాడ ఒక్కదాన్ని ఎందుకు ఉంచుతారు అమ్మ అంటే, ఏమైంది మా బిడ్డ మంచిదే, ఎవరు మా బిడ్డ గురించి అనేది, మా బిడ్డ నిప్పు, మా బిడ్డ కప్పు, ఎవరు మా బిడ్డ జోలికి వచ్చేది? బాబా నీ బిడ్డ నీ కళ్ళ ముందుగా నిప్పు, తర్వాత పెద్ద తప్పు పెద్ద తుప్పు, అది మాకు తెలుసు. ఏమైందో మాట్లాడారంటే, నీ బిడ్డ ఫోన్ మాట్లాడుతుంది కాదు, ఫోన్ మాట్లాడుతుందా? ఫోన్ ఎక్కడిది? ఎవరు ఫోన్ ఇస్తారు? ఎవరిస్తారు ఫోను? ఎవరి ఫోన్ అది ఎవరితో ఇచ్చేది ఫోను? ఎవరు ఇస్తలేరు, ఆమె దగ్గరనే ఉన్నది ఫోన్. రామ దగ్గర ఎక్కడిది? ఎవడు ఇచ్చినాడ? ప్రియుడు కొనుక్కొచ్చి ఇచ్చినాడ ఫోను. నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకోవాలి కాబట్టి ఫోను ఉంచుకో అని చెప్పేసి ఫోన్ తెచ్చి ఇచ్చిండట. ఆ ఫోన్లో మాట్లాడతాడు. బాధకర విషయం తెలుసా? ఆ తల్లిదండ్రులు తెలిసింది, వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ అడిగితే చాలా మొండిగా మాట్లాడుతూ, ఎందుకంటే చేసావా, ఏంటి నీ సంగతి, నేను ఒక సంబంధం చూస్తాను, సంబంధం నేను చేసుకోను అంటే అంతా ఉన్నదా? మరి ఇంతకు మనం ఎవరెవరు చెప్పానంటే, వారికి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైతే అయ్యింది కానీ మన పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ మనకి 2 పిల్లలు ఉన్నారు. ఒక పెళ్ళయి 2 పిల్లలున్నోని ట్రాప్లో పడిపోయే అమ్మాయి చూడండి, ఇప్పుడు తల్లిదండ్రి మాట కూడా లెక్క చేయకుండా తన జీవితాన్ని పాడు చేసుకునే దిశగా వెళ్ళిపోయింది. అమ్మా తల్లారు నేను చెప్తున్న మాట ఏంటంటే, నా కొడుకు మంచివాడు, నా బిడ్డ మంచిదని మీకు మీరే మెచ్చుకోకండి. నేను చెప్తున్న మనిషే 16 ఏళ్ళు దాటిందంటే, 17 ఏళ్ళు దాటిందంటే ఎవరైనా నమ్మద్దు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నలిసిన దేవుని మాటలు చెప్తున్నా. నీ బిడ్డకు, నీ కొడుకు 16-17 ఏళ్ళు దాటాయా, ఖచ్చితంగా ఒక కన్ను వారిని వేసి ఉంచాలి. నేను ఒక నిఘా ఉండాలి. నా కొడుకెడు పోతాను, నా బిడ్డడు పోతాను, ఏం చేస్తాను, ఎవరితో మాట్లాడతాను, ఎంత రాత్రికి వస్తాను, ఎక్కడెక్కడ ఉంటాను. నువ్వు బాధ్యత కలిగిన తల్లి అయితే తండ్రి అయితే ఖచ్చితంగా నీ నిఘా నీ పిల్లల మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే కాపాడుకోగలుగుతావు, వారిని దక్కించుకోగలుగుతావు. నేను సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చి, నేను తప్పుగా అనొద్దు కావచ్చు ఈ మాట, భార్య భర్తలో గదిలో పడుకొని కొడుకును గదిలో పడబెడితే చూడండి, వాడు ఏం చేస్తాడు, మధ్యరాత్రి 1 గంట దాకా ఫోన్లో కథం చాటింగ్ చేసి అదే కథం. అమ్మాయిని గదిలో పడుకోబెట్టి, నేను అనో తప్పు కాదేమో అని చెప్తున్న ఈ మాట, మధ్యరాత్రి వరకు అమ్మాయి ఫోన్లో చాటింగ్ చేసి లేకపోతే ఇంకా ఫోన్లో మాట్లాడి చెద్దరు పుసుకేసి మాట్లాడదు, చిన్నగా మాట్లాడు, పక్కనే ఉన్నారు. మా డాడీ వస్తారు, నాకు కట్ చేయి, ఫోన్ కట్ చేయి, మా మమ్మీ వస్తారు, ఫోన్ కట్ తర్వాత చేస్తే కానీ తీసి కట్ చేసి కదా నెంబర్ డిలీట్ చేసి ఫ్రెష్ మొత్తం కడిగేసి శుభ్రం చేసి ఏమడిగినట్టు
ఇలాంటి ప్రపంచంలో మనం. అందుకని ఏం చెప్తున్నంటే, నీ పిల్లలకు మా ఇంటారా నా బిడ్డ డిగ్రీ చదవాలి, నా బిడ్డ పీజీ చదవాలంటే పీజీ చదువుతా, ఆమె నీ కోసం పెద్ద పేజీ రాస్తుందా కూడా తెలియదు. మరి దైవజనుల అనుభవం నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి మాట చెప్తున్నా. ఆడపిల్లలకు ముఖ్యంగా 18 ఏళ్ళు వచ్చినట్టు పెళ్లి చేయండి అమ్మా, పెళ్లి చేయండి. ఎన్నో సాక్ష్యాలు చెవులతో విని నేను చాలా బాధకులో ఒకరిగా దైవజనుడు అదే అన్నాడు. నాకు 4 కుమార్తెలే, పెద్ద కుమార్తెకు 15 ఏళ్ళే ఉంటాయి. కానీ ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే 15 ఏళ్ళను నమ్మొద్దయ్యా అన్నాడు. నా మాట, నాకు ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మా, నా బిడ్డకు పెళ్లి చేస్తే పైసలు ఖర్చు అవుతాయి, డబ్బులు పోతాయి, ఇదైతుంది అదైతే అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు కనుక పెట్టుకుంటే డబ్బులు మిగులుతాయి, కానీ అవమానం, నీకున్న మంచి పేరు పోతుంది, నీకున్న మంచి సాక్ష్యం అంతా కూడా కోల్పోతావు. అందుకే చెప్తున్న, పిల్లలు ఇంటర్ అయిపోగానే కనీసం డిగ్రీలో ఆడపిల్లకైతే పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయండి. అప్పుడు నీ పరువు నిలబడుతుంది, నీ విలువ నిలబడుతుంది. లేదంటే ఏ ముఖం ఎత్తుకొని నేను తిరగాలి సమాజంలో, ఏ ముఖం పెట్టుకొని తిరగాలని బాధపడతావే, అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా, మగపిల్లగాడే కదా తిరిగిన తప్పులేదు అనుకోకండి. అలాగని చెప్పేసి 25 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చిందా కూడా ఉంచకండి. వాళ్ళకు ఆ మగపిల్లలు కూడా పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేయండి. వివాహం చేయాల్సి వచ్చిన ఆ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివాహం చేయండి. మరి ఇస్సాకు గురించి ఎందుకు చెప్తున్నా 40 సంవత్సరాల వయసు అంటే, అతని గురించి చెప్పాలనుకున్న మాట ఒకటే, 40 ఏళ్ళు వచ్చినా తన ప్రేమలో పడలేదు. వయసు పెరిగినా తాను కంట్రోల్లో పెట్టుకున్నాడు. తల్లిదండ్రికి అవమానం వచ్చి ఏ పని చేయలేదు, అమ్మాయిని ప్రేమించలే, లేకపోలే, ఏమంటే తల్లిదండ్రిని ఏడిపించి ఏ పని చేయలేదు. కాబట్టి అప్పటి వరకు తాను ఉండగలిగాడు. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకే తమ్ముడా, చెల్లి, నేను దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఒకటే పెట్టుకో, మా అమ్మను చూసిన సంబంధం చేసుకుంటా, నేను ఏ అబ్బాయిని ప్రేమించను, ఏ అమ్మాయిని ప్రేమించను, అనవసరంగా వాళ్ళ జోలికి నేను వెళ్ళాలని యవనస్తులుగా మీరు ఒక తీర్మానం తీసుకున్న తీర్మానంలో బ్రతకండి. మీరు అనుకోవాలి, ఏమనుకోలే, నేను పెళ్లి చేసుకుంటే మీరు కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి చూస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు, అక్కడ పెళ్లి స్టేజ్ చూస్తారు, స్టేజ్ మీద ఉన్న అబ్బాయిని అమ్మాయిని చూస్తారు, ఆ డెకరేషన్ చూస్తారు, అక్కడ టెంట్, అక్కడ ఉన్న భోజనం నేను చూసి నా పెళ్లి ఇట్లా కాదు ఇంతకంటే గ్రాండ్గా చేసుకోవాలనుకుంటారు కొంతమంది లోపల. నా కొడుకు పెళ్లి ఇట్లా కాదు ఇంతకంటే మంచిగా చేయాలి, నా బిడ్డ పెళ్లి ఇట్లా కాదు ఇంతకంటే మంచిగా చేయాలి. ఇలాంటి ఆలోచనలు నేనంటాను. మీరు నిజంగా ఆత్మీయులైతే దేవుని ఆశీర్వాదాన్ని మీరు నిజంగా పొందుకోవాలంటే మీరు అనుకోవాల్సింది ఒకటే, నా పెళ్లి మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటే అదే సమయంలో దైవజనుల సమక్షంలో ప్రార్థనతో నేను పెళ్లి చేసుకుంటే, అంతేగాని దైవజనుడు లేకుండా, అయ్యగారు లేకుండా, సంఘం లేకుండా, బొట్లు పెట్టుకొని, కుంకుమలు పెట్టుకొని, పసుపు రుద్దుకొని, విగ్రహాలకు మొక్కి ఇవన్నీ చేసి పెళ్లి చేసుకున్నట్లయితే నిజంగా నా జీవితం, నా కుటుంబ జీవితం అంతా కూడా శాపగ్రస్తం అయిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది నేను జ్ఞాపకం. నిజమేనండి, దేవుని ఎరిగిన బిడ్డలు విగ్రహాలను పెళ్లి చేసే శాపం తగ్గుతుంది, నిజంగా శాపం తగ్గుతుంది. నేను ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నా. ఒకసారి దేవుని ఎరిగినటువంటి ఒక తల్లి తన కొడుకు సంబంధం చూసింది, పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. మంచి భక్తురాలే. పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దైవజనుడు అడిగాడు, అమ్మ మరి అన్ని సంబంధం కుదిరిందా, పెళ్లి డేట్ పెడదామా అని అంటే, లేదయ్య గారు. ఏంటమ్మా ఏమైందమ్మంటే, అయ్యా మా బిడ్డలు అంటారు నువ్వు క్రిస్టియన్ పెళ్లి చేస్తే ఎట్లా అంత అడపదడప అయితే కావచ్చు, హిందూ పెళ్లి అయితే గ్రాండ్గా జరుగుతామ్మా, తమ్ముని పెళ్లి హిందువుల పెళ్లి చేయమ్మా అని చెప్పేసి మా బిడ్డలు సలహా ఇచ్చారు. అయ్యా మరి నువ్వే అనుకుంటాను అమ్మా, నేను కూడా అయ్యారు ఇక హిందూ పెళ్లి చేయాలనుకున్నాను. ఆ దైవజనుడు ఎంతో మనస్తాపానికి గురయ్యాడు. ఏవో ఇంత దేవుని ఇంత భక్తురాలు తన కొడుకు పెళ్లి అన్నులు పెళ్లి చేస్తానంటుంది అని దైవజనుడు మనస్తాపానికి గురయ్యాడు. జరిగిన తెలుసా, పెళ్ళి అయింది, 3 ఏళ్ళు అయింది, సంతానం లేదు. 4 ఏళ్ళు అయింది, సంతానం లేదు. 6 ఏళ్ళు అయింది, సంతానం లేదు. 7 సంవత్సరాల సంతానం లేదు. ఆఖరికి ఆ కొడుకు కోడలు కుట్రాలుగా మిగిలిపోయారు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగి కొడుకు బాప్తిసం తీసుకొని విగ్రహాలను పెళ్లి చేస్తే తల్లి
దేవుని యొక్క దీవెన దేవుని కృప తొలగిపోయింది. సైతాను చూసి నువ్వే మాకు అని చెప్పేసి మొక్కారు. అయినా మన చర్చికి వచ్చారు, కానీ ఆ పెళ్లి విషయంలో దేవుని కృప తొలగిపోయింది, కానీ సంతానం కలగలేదు. హాస్పిటల్కి నిలిచిపెట్టుకుంటే అమ్మా ఈ గర్భసంచి 2 ట్యూబుల్లో 1 ట్యూబ్ ఖరాబ్ అయిపోయిందని నాకు చెప్పాడు. ఆఖరి జరిగింది, దీని పిల్లలు పుట్టారు, 7 ఏళ్ళు లేదు ఇక దీని పిల్లలు పుట్టారని చెప్పేసి ఆఖరికి విడాకులు చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో పెళ్లి చేయకండి, అందులో పెళ్లికి అవకాశం చేయకండి. వారి మీద దేవుని కృప తొలగిపోతుందేమో. ఒకసారి చేతులు కంటే దేవునికి స్తోత్రం చెల్లించుదా, గట్టిగా చేతులు దేవునికి స్తోత్రం చెల్లించుదా, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. నేను ముందు తీసుకొని వెళ్తున్నా. ఇస్సాకు యొక్క వివాహము, ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి 4 రోజులు వాడుకొని వదిలేసి నేను ఇంకో అమ్మాయిని కట్టవచ్చు, అమ్మాయిని తీసుకెళ్ళి అట్లా చేయలే. ఒక అబ్బాయితో తిరిగి అబ్బాయిని వదిలేసి ఆ తర్వాత తల్లిదండ్రి, ఇవన్నీ చెప్తున్నప్పుడు దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దని ఈ మాటలు చెప్తున్నా. 3వ మాట, చెప్పండి, మాట్లాడుతుంది విత్తనం. తీయండి ఒకసారి 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు యొక్క అభివృద్ధి ఎక్కడ దాకా వచ్చిందంటే తన శత్రువులైన ఫిలిస్తీయులు ఓర్వలేనంత అభివృద్ధి దేవుడు తనకిచ్చాడండి. అందుకే దేవుని వాక్యంలో నేను చెప్తున్నా, విధేయత కలిగిన నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు వారి ఆశీర్వాదాన్ని, వారి సంపాదనను, వారి ఇల్లు కట్టుకుంటే పక్క వాళ్ళు చూసి ఓర్వలేనంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. పొలాలు సరిగలు అనుకుంటా గెట్టోడు అని ఇక్కడ వచ్చి వీడు ఉన్నాడు ఏందిరా, వీనికి రాని వద్ద అనుకున్నా అనేటట్లుగా అసూయపడేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 3వ మాట, ఇస్సాకు విత్తనం. ఇస్సాకు ఎప్పుడు విత్తనం విత్తాడు తెలుసా? దేశమంతా వర్షాలు కురిసి పంటలు పండుతున్న కాలంలో కాదు, దేశమంతా సమృద్ధిగా ఉన్నటువంటి సమయంలో కాదు విత్తనం వేసింది. వాక్యం చెప్తుంది, వర్షాలు పడని సమయంలో, కరువు సంవత్సరాల్లో ఇస్సాకు విత్తనం వేసి 100 పంటను తాను పొందాడట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పుదాం, దేవునికి స్తోత్రం. ఈ విత్తనం 2 రకాల విత్తనాలకు సూచన. మొదటి విత్తనం ఒక వ్యక్తి చేసే వ్యవసాయానికి కానీ పనికి కానీ సూచన. 2వ విత్తనం దేవునికి ఇచ్చేటువంటి కానుకల దశంభాగాల సూచన. మొదటి విత్తనం ఏంది? ఇస్సాకు కరువు సంవత్సరంలో భూమి అంతా దున్నించి తాను విత్తనం వేశాడు, నీళ్లు కట్టాడు, 100 పంట పండింది. ఈరోజు కొంతమంది వ్యవసాయం చేసి అంటున్నారు, అయ్యా ఈ సంవత్సరం మించిపోయింది, ఒడ్లు పోయినాయి, అది పోయింది, ఇది పోయింది, పంట ఏమి లేకుండా అయిపోయింది, పెట్టుబడి కూడా వెళ్ళలేదు, మా కష్టం, ఇద్దరి కష్టం కూడా మిగలలేదు అని అంటున్నారు. అది ఎందుకు అలా జరుగుతుందో వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఆ మాట చూపిస్తాను, ఒకసారి తీయండి. మీ అందరూ తెలిసిన వాక్యం, మలకి గ్రంథము 3వ అధ్యాయం. మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు.
ఇప్పుడు చూడండి 11వ వచనం, నీ పంటను తినివేయు తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. నీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం చదువుకునే వాక్యంలో ఏముంది? అయ్యా మేము వ్యవసాయం చేస్తున్నాం కానీ సరిగా పంట పండట్లేదు, విత్తనాలు వేస్తున్నాం, పెట్టుబడి పెడుతున్నాం, మందులు విస్తారమైన మందులు కొడుతున్నాం, కానీ పెట్టుబడి కూడా రావట్లేదు. ఇది కొంతమంది బాధ. ఇంకొంతమంది బాధ, అయ్యా మేము కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో పెడితే అవి ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. 10,000 తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎట్లా మాయమైపోతున్నాయో అర్థం కావట్లేదు. కానీ వాక్యం చెప్తుంది, మీ పంటను కొన్ని పురుగులు తినేస్తున్నాయి. ఏ పంట? మీరు శనగలో పొలంలో విత్తిన పంటను కొన్ని పురుగులు తినేస్తున్నాయి. మీరు సంపాదించిన డబ్బు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెడితే ఆ డబ్బును కూడా కొన్ని పురుగులు తినేస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి పెడితే ఇంట్లో సడన్ గా ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోతే 5,000 10,000 పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ 5,000 10,000 వాడి దాన్ని ఇంకో 2,000 అయిపోతున్నాయి. ఈ సంపాదనను కూడా కొన్ని పురుగులు తినేస్తున్నాయి. వాక్యం చెప్తుంది, ఎందుకు పురుగులు తింటున్నాయి పంటలను? ఆ పంటలకు తెగుళ్ళు వచ్చి, రోగాలు వచ్చి, రకరకాల రోగాలు వచ్చి, పండాల్సినంత ధాన్యం పండట్లేదు, పండాల్సినంత పత్తి పండట్లేదు, పండాల్సినంత మిర్చి పండట్లేదు, రావాల్సినంత ధాన్యం రావట్లేదు. చివరిగా అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే పైసలు మాయమైపోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు కాబట్టి మీ పంటను కొన్ని పురుగులు తినివేస్తున్నాయి అన్నాడు. ప్రభా, ఏం దొంగిలిస్తున్నావు నీ దగ్గర అని ఒకవేళ మీరు అడిగితే వాక్యం చెప్తుంది, 10వ భాగం మీరు ఇవ్వకుండా మీరు నా దగ్గర దొంగిలిస్తున్నారు కనుక మీ పంటను పురుగులు తినివేస్తున్నాయన్న. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, నేను వ్యవసాయం చేస్తే మంచి పంట పండాలనుకుంటున్నావా? నేను పని చేసిన కాడ కూడా డబ్బులు రావాలనుకుంటున్నావా? నువ్వు పని చేసిన చోట పని చేయించుకున్నారు కదా, డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు కొంతమందికి వడ్డీకి డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది నీకు ఇచ్చారు 10,000 ఇచ్చారు, పో నీకు 50,000 ఇచ్చారు కూడా అబద్ధం ఆడుతున్నారు. పురుగులు తినేస్తున్నాయి. నువ్వు వడ్డీకి ఇస్తే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇవ్వకుండా ఇచ్చిన అని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. నువ్వు చేసే ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతున్నాయి. కొన్నిసార్లు దొరకాల్సినంత పని దొరకట్లేదు. ఇదంతా దేనికి సూచన అంటే వాక్యం చెప్తుంది, నీ పంటను కొన్ని పురుగులు తినివేస్తున్నాయి. మరి పురుగులు తినివేయకుండా ఆ పురుగులు గద్దించబడాలంటే ఏం చేయాలంటే వాక్యం చెప్తుంది. ప్రభు అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవాను నేను మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తా. ప్రభు మరి గద్దించడం ఒక మాట, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తే గద్దించా. మరి ఏం చేస్తే గద్దిస్తావు? మీరు 10వ భాగాన్ని తీసుకొచ్చి నా మందిరంలో నాకు ఇవ్వండి, అప్పుడు మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తా అన్నాడు. చెప్పండి, దేవుని మైపరుస్తాను. నేను అంటున్నా, ఈ రాత్రికాల సమయంలో పొలంలో విత్తుతున్నావు కానీ దేవుని మందిరంలో విత్తట్లేదు. పొలంలో విత్తుతున్నావు కానీ దేవుని వాక్య ప్రకారం ఆత్మీయ కానుకలోని విత్తనాలు విత్తట్లేవు. 10వ భాగాలను విత్తనాలు విత్తట్లేవు. నువ్వు పొలంలో విత్తనాలు అయినప్పుడే పంట రాదు. నీకు తెలుసు, పత్తి గింజలు పెట్టకపోతే పత్తి చేను ఉండదు, ఒడ్లు నారు పోయకపోతే నాటు ఆడ పొలం ఉండదు. మిరప గింజలు ఒక ప్యాకెట్ 2,000 పెట్టి తెచ్చి అది విత్తనాలు విత్తనాలే వేయకపోతే పంటే రాదు. నువ్వు కానుకలు వేయకపోతే నీకు దీవెన ఎట్లా వస్తుంది? నువ్వు 10వ భాగం వేయకపోతే నీకు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? నీ దరిద్రం ఎట్లా తొలగిపోద్ది? నీ శాపం ఎట్లా తొలగిపోద్ది? నీ పైసలు మందులకు దవాఖానలకు వ్యర్థమైన ఖర్చులు, వృధా ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి. అలా వృధా ఖర్చులకు వేళకు వెళ్ళిపోకుండా ఉండాలంటే నీ మీద, నీ సంపాదన మీద దేవుని ఆశీర్వాదం ఉండాలంటే 10వ భాగం ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో 10వ భాగం అనే విత్తనం విత్తకుండా దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడు? నీ సంపాదన ఎట్లా నిలబెడతాడు? ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. చదువున దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గురించి కూడా ఒక మాట చెప్తాను. దైవజనులు నాకు దాదాపుగా
అన్నీ నేర్పారు కానీ దశంభాగం కరెక్ట్గా ఇవ్వాలనేది నేర్పలేదు. యథార్థంగా చెప్తున్నాను నాన్న, ఇట్లా దశంభాగం కూడా కరెక్ట్ ఇవ్వాలి, ఇస్తేనే ఆశీర్వాదం లేకపోతే కాదు అనే విషయం అదొక్కటి మాత్రం చెప్పలేదు. అన్నీ నేర్పారు. ఆట ఎట్లా పడాలో, వాక్యం ఎట్లా చెప్పాలో, ఎట్లా సేవ చేయాలంటే సువార్త చెప్పాలో, మెలకువలని నేర్పారు. సేవలు నాకు తెలియదు. నేను సేవలోకి వెళ్ళిన తర్వాత దగ్గర నాకు తెలిసి ఒక 8-10 సంవత్సరాల వరకు అసలు నేను దశంభాగం. కానీ బాధ ఏంటో తెలుసా, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోవడం దవాఖాన, నా కొడుకు ఆరోగ్యం బాగాలేక దవాఖాన. నేను అనుభవించి చెప్తున్నానండి. ఈ బాధ అయ్యగారు తెలుసు, మా అన్న కూడా తెలుసు. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఈ శాపాన్ని దేవుడు విరగొట్టాడు. శాపగ్రస్తులు అనలేదా? చూడండి, ఆ మాట చదవండి. ఎనిమిదవ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్టాపనలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. ఎవరి మీద శాపం ఉంటుందో తెలుసా? ఏ కుటుంబాల మీద శాపం ఉంటుంది? ఏ పంట చెట్ల మీద శాపం ఉంటుంది? ఏ సంపాదన మీద శాపం ఉంటుంది? అంటే ఏ ఇంటి నుంచి అయితే దశమ భాగం రాదో, ఏ పంట నుంచి అయితే దశమ భాగం రాదో దేవుని సన్నిధికి, ఏ చేతుల కష్టార్జితం నుంచి దశమ భాగం రాదో ఆ కుటుంబం మీద, ఆ చేతుల కష్టార్జితం మీద శాపం ఉంటుంది. అంటే దాని అర్థం ఆ సంపాదన మిగులదు, పండిన పంట అంతా పోతుంది, సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, రాబడంతా వేస్ట్ అయిపోద్ది. సంవత్సరం అంతా కష్టపడి ఎక్కువ తిరిగి చూసుకుంటే ఇంకా 5,000-10,000 అప్పే ఉంటుంది తప్ప ఏమీ మిగలదు అని దాని అర్థం. కాబట్టి రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించు. అయ్యా, నేను దీవించబడిన ఆశ ఉంది, నా వ్యర్థమైన ఖర్చులు ఆశపడుతున్నా, నా వృధా ఖర్చులు ఆశపడుతున్నా, నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం అనుకుంటే చెప్తున్నా నా సాక్ష్యం. ఎప్పుడు దావకరమైన 10,000, 15,000, 20,000. నా కొడుకు 3 సార్లు డెంగ్యూ జ్వరం వచ్చింది వరుసగా 3 సంవత్సరాలు. లాస్ట్ టైం అసలు డాక్టర్ సీరియస్ అని చెప్పాడు. వేలకు వేల దవాఖానలు, వేలకు వేల దవాఖానలు. ఆఖరి కోసం ఒకసారి జరిగింది, ప్రార్థన చేస్తే దేవుడు నా కళ్ళలో వచ్చి చూపించాడు. దైవజనులు వచ్చారు, ఇలాంటి బైబిల్ పట్టుకొని, చిన్న బైబిల్, పెద్ద బైబిలే కానీ చిన్న సైజులో బైబిల్ పట్టుకుని ఇట్లా ఓపెన్ చేసి వచ్చి నా ముందు ఇట్లా అడుగుతున్నారు, ఏమని? నువ్వు నా దశమ భాగవి, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఈ మాట చెప్పండి ఒకసారి. నేను కథలు చెప్పట్లేను, కల్పించినవి ఒకటి కూడా చెప్పట్లేను, వాస్తవాలు నేను ముందు చెప్తున్నా. నా సంపాదన పోతుంది, మేము బాగుపడంటే బాగుపడి మళ్ళీ కిందికి అయిపోతాను, అభివృద్ధి చెంది మళ్ళీ కిందికి అయిపోతాను, అప్పులు ఇచ్చినట్టు ఇప్పించి మళ్ళీ అప్పులు తెచ్చుకునే స్థితికి అయిపోతాను అని బాధపడతావా? ఈ రాత్రి దేవుడు నువ్వు కలిగి ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏంటి ఆ సమాధానం అంటే, దశభాగవి దేవుడు నిన్ను దీవిస్తాడు, 10వ వంతు నీ పంటలను దేవుడు వర్ధలు చేస్తాడు. దశభాగవి నీ డబ్బులు వృధా ఖర్చులు, హాస్పిటల్కి వెళ్ళవు, దశభాగం కరెక్ట్గా ఇవ్వు, కానుకలు కరెక్ట్గా ఇవ్వు, మందిరంలో ఏదైతే కొనిస్తానని ప్రమాణం మాట ఇచ్చావో ఆ మాటను నిలబెట్టుకో, ఆ మాటను నెరవేర్చుకో. దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నేను వర్ధిల్ల చేస్తాడు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అయ్యగారు మీరు చెప్పేటి అని వాస్తవమే, మరి నా సంగతి చెప్పరు. ఆ ఏంటిది సంగతి అంటే, నేను దశభాగం ఎప్పుడు ఇయ్యాను, కానీ నేను భూములు కొంటాను, జాగలు కొంటాను, లక్షలు సంపాదిస్తానా, నాకు ఏం కావట్లేదు కదా అని ఆశ. ఒకటే చెప్తున్న వాక్యం ఆశ, భూములు కొన్నా, జాగలు కొన్నా, లక్షలు సంపాదించిన నీ సంపాదన మీద దేవుని ఆశీర్వాదం లేదు కనుక, దేవుని ఆశీర్వాదం లేదు కనుక నువ్వు సంపాదించింది ఎల్లకాలం నిలుస్తుందా, నీ పిల్లలు అనుభవిస్తారా, దాన్ని పోగొట్టుకుంటావా అనే గ్యారంటీ మాత్రం లేదు. ఈ సామెత ఒకటి ఉండదు, ఏంటి తెలుసా? బండ్లు పోయి ఓడలు అవుతాయట, ఓడలు పోయి బండ్లు అవుతాయట. తెలుసా అండి సామెత? సప్పుడు ఎత్తలేదు అంటే దాని అర్థం ఏంటి? అమ్మ ఇంటల్లా పేదోడు, ఇవాళ పేదోడు పూట గతి లేనోడు, పల్లెం గతి లేనోడు, కప్పున శ్రద్ధ గతి లేనోడు కోటీశ్వరుడు అవుతాడు. కోటీశ్వరుడు అయినోడు
పల్లెంగతిలోడు అవుతాడు. అందుకే ఒక దైవజనులకు సూక్తి చెప్పాడు, నువ్వు అనుకోవాల్సిన లక్షలు సంపాదిస్తానా, నేను కానుక ఇవ్వను. ఏవా నీ సంపాదన మీద దేవుని కాపుదల లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు చెడిపోడు, దేవునికి ఇవ్వకుండా ఒక వ్యక్తి బాగుపడుతున్నాను అనుకుంటాడట, కానీ తన ఎప్పుడు బాగుపడాడు. దేవునికి చెడిపోయిన వాడు లేడు, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు లేడు. అది నా జీవితంలో తెలుసుకున్నాను కాబట్టి నేను ముందు చెప్తున్నా. ఎన్నో డబ్బులు వెళ్ళిపోయినాయి, కానీ ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కరెక్ట్గా నేను దశభాగం ఇవ్వడం నేర్చుకొని 5 ఏళ్ళు అవుతుంది. దేవుడు ఫస్ట్ నా కొడుకు అయితే ఆరోగ్యం బాగాలేదు, 1 సంవత్సరం 30,000 దాకా, కానీ దేవుడు ఆ శాపాన్ని ఎదుర్కొట్టాడు. ఇప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. బంద్ అయిపోయింది. నా భార్యకి అమ్మగారు కూడా ఆరోగ్యం ఇచ్చాడు, దవాఖానలో కూడా బంద్ అయిపోయింది. చిన్న విషయాలకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నాకు తెలిసి అసలు మా ఇంట్లో ఇప్పుడు జ్వరం రాక కష్టంగా 1 సంవత్సరం అయిపోయింది. ఎందుకు మీరు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. ఆ శాపాన్ని దేవుడు విరిచేసిన కారణం ఏంటంటే, కానుకలు వచ్చినప్పుడు ప్రతి ఆదివారం ఫస్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ భాగం అని చెప్పి ఫస్ట్ దశభాగం తీసి ఒక టిఫిన్ బాక్స్లో వేస్తారు. ప్రతి నెల బల్లారాధనకు దశభాగాలు ఇస్తారు దేవుడు. అవి తీసుకుని వెళ్ళి ఫస్ట్ వాటి మీద ప్రార్థన చేసి, ప్రభువా ఇచ్చిన బిడ్డలు దీవించాయని ప్రార్థన చేసి, అందులో నుంచి మొత్తం లెక్క పెట్టి ఎంత అయినాయో లెక్క పెట్టి, ఆ లెక్క పెడుతున్నప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏడాడు ఇవ్వాలి, ఎవరెవరికి అప్పు కట్టాలి, ఏడ సిట్టి కట్టాలి, ఇవన్నీ ఫస్ట్ నెల సైతాన్ని గుర్తు చేశాడు. సైతానం నోరుమై, ఫస్ట్ నా సంపాదన నుంచి దేవుడు ఇచ్చాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆ డబ్బులు లెక్క పెట్టి, నాకు దశభాగం ఎంతో, ఒక 10,000 వస్తే 1,000 రూపాయలు, అందులో నుంచి కొత్త నోట్లు. నిజమే చెప్తున్నాను, ఈడకొచ్చి అయితే 50 రూపాయల నోటు 2 ముక్కలై స్టిక్కర్లు అతికించి రంగు పూసి 10 రూపాయల నోటు నలిగిపోయి కలరంతా పడి, ఇలాంటి పనికిరానటువంటి లోట్లు దేవుడికి ఇస్తే నీకు ఇచ్చేది కూడా దేవుడు పనికిరాందే ఇస్తాడు. నువ్వు తాతాలు పోసినావు అనుకో, మడిలా మొత్తం కొత్త నోట్లు ఫస్ట్ తీసి ఆ దేవుని భాగము ఏదైతే దేవుని దశభాగం పెట్టి టిఫిన్ ఏదో దాంట్లో పెట్టిన తర్వాత, ప్రభువా నేను ప్రార్థన చేసి, ఎందుకంటే ఇక్కడ అన్నాడు కదా, మీరు నాకు ఇచ్చిన శోధించాడు, ఇది నేను ఆకాశవాకులను విప్పుతా పట్టజాన దీవులకు కుమరిస్తాడు కనుక ఆ దశభాగంలో పెట్టి, ప్రభువా ఇదిగో నీ భాగం నీకు ఇస్తున్నా, నీ విస్తారమైన దీవెనలు మాకు దయచేయి అని ప్రార్థన చేసి, ఆ తర్వాత మిగతా డబ్బులు ఎక్కడ ఇచ్చుకునే కాడ ఇల్లు కిరాయి కట్టుకునే కిరాయి, ఎక్కడ ఇచ్చుకునే కాడ అక్కడ ఇచ్చేస్తాను. మీ అందరి ముందు ఎచ్చులు చెప్పుడు కాదు, ఇది మీకు తెలవాలని కనుక చెప్తాను. తప్పదా ఒకసారి ఈ బ్యాగు తీయాలి, ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఎచ్చుల కొరకు చెప్పట్లేను. మీరు అనుకోవచ్చు కుడి చేయి చేసి ఎడమ చేయి తెలవద్దు కదా అంటే, ఘనత కొరకు చేయొద్దు అన్నాడు అక్కడ వాక్యం. నీ ముందర బూరా ఉదించవద్దు, నా బ్యాగు చెప్పండి, నీ ముందర బూరా ఉదించవద్దు అనే మాట ఎందుకన్నా మీ సైడ్ కామెంట్ కావాలి. ఇగో ఇది దశభాగం. ఇప్పుడు మీ అందరికి తెలవాలంటే యక్షుల కొరకు అని నేను అనట్లేదు. నేను లెక్క పెడితే కరెక్ట్గా అతను అది పెట్టిన చూపించి లెక్క పెట్టాను. ఇప్పుడు ఇచ్చేది కూడా నేను పైగారికి ఇస్తానా, పాస్టర్కి ఇస్తానా, ఈ ఉద్దేశం కాదు. లెక్క పెట్టాలి ఇట్లా 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఇప్పుడు ఎవరి ఆత్మీయ తండ్రియా మాట్లాడాలి, అయ్యగారి అయ్యి బైబిల్ ఏం చెప్తాంది, దశమ భాగం యెహోవా సొమ్ము అని ఉంది. ఇప్పుడు ఈ సొమ్ము ఎవరిది? ఇది దేవుని సొమ్ము. ఇది అమ్మ వింటున్నారా? ఇది దేవుని సొమ్ము. ఇది నేను చేసిన కానీ మస్తు ఎక్కువ చేసిన అని మీరు అనుకోవచ్చు.
ఎవరన్నా ఉంటారు కదా కొసలు చేసిన కానీ చాలా ఎక్కువ చేసిన కాదు. నేను అంటున్నా ఇప్పటి వరకు నువ్వు ఎదగాలనుకుంటున్నా ఎదగలేకపోతున్న కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడ్డావు కాబట్టి ముందు తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఎవరు ఏది ఇచ్చినా దాంట్లో నుంచి ఫస్ట్ దశభాగం తీసి దేవుడికి ఇది దేవునిది అని ఇస్తున్నారు కాబట్టి అమ్మా వింటున్నారా? నాగారంలో మందిర స్థలం 2 గుంటలు ఒక అన్న ఫ్రీ ఇచ్చాడు. దాదాపు 2 లక్షల విలువ చేసే స్థలాన్ని దేవుడికి ఇచ్చాడు. చెప్పండి కూడా అవసరం. ఆ తర్వాత మిగతా స్థలం ఇంటి దగ్గర కొంచెం పొలం ఉంటే దాన్ని అమ్మి డబ్బులు పెట్టుకున్నాం. కానీ మందిరానికి అయితే ఒక తల్లి దాదాపు 3,50,000 ఇచ్చింది. ఒక విశ్వాసం. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఆ 3-4 ఏళ్ల కాలంలో 50,000, 30,000, 40,000 ఇచ్చిన వాళ్ళే తప్ప ఆ మందిరం కనీసం ఒక 5-6 లక్షలు అయింది. దాని పూర్తి పని కూడా విశ్వాసం బిడ్డలకి చేశాను. ఈరోజు ఆ మందిరం ఇచ్చాడు. మందిరంలో దేవుడు అన్ని వస్తువులు ఇచ్చాడు. అమ్మ ఇంకా మీ తెలంగాణలో చెప్తాను, నెల్లికుదురులో కూడా దేవుడు మందిర స్థలం ఇచ్చాడు. అది ఎంత ఇచ్చాడు? 25,000కి ఇచ్చాడు ఆ స్థలం. పట్టలేండి ఏం కాదు, కానీ అది ఇప్పుడు పర్మనెంట్ అవుతుందని చెప్పారు. అది అమ్మితే కనీసం ఒక 3 లక్షలు 4 లక్షలు ఉంది. అమ్మా వింటున్నారా? వినట్లేదా? ఇప్పుడు నేను దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్న, దశమభాగం ఇస్తున్నా కాబట్టి దేవుడు దీవిస్తున్నాడా లేదా? మాట్లాడాలి. దీవిస్తున్నాడు. ఇప్పుడు 5 పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఫీజులు అయితే సంవత్సరానికి, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే కనీసం 50,000, ఇద్దరు కలిపి ₹1,00,000, 2 సంవత్సరాల 2 లక్షలు అయితే. కానీ ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో దేవుడు సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ₹2 లక్షల ఖర్చు కూడా తగ్గింది. ముందు తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు చెప్పాలి, ఇసాకు యొక్క విత్తనం వేస్తే 100 పంట వచ్చిందా రాలేదా? అమ్మా కాబట్టి ఇచ్చే కాడ 500. కొన్నిసారి ఇంట్లో కూడా భార్య భర్తలు 5 రోజులు ఇంటికొచ్చి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ నేను వెళ్తారా లేకపోతే అని అంటే ఆగు అయ్యేద్దాం ఆగారంటే ఇంట్లో పోయి భార్య భర్తలు ఇద్దరు విచారించుకొని ఎంత ఇద్దాం కానికి ఎంత ఇద్దాం ₹100 కాదు. ఏందమ్మా ఇట్లా కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు ₹100 ₹50 కాదు. అయిపోయా. నువ్వు ఎప్పుడైతే ఒక పాస్టర్కి ఇస్తున్నా, ఇప్పుడు వచ్చింది పాస్టరే, నేను పాస్టర్కి ఇస్తాను ₹50 అనే ఆ చీప్ మైండ్ నీకు వచ్చిందో అసలు నీకు ఆశీర్వాదం కూడా కట్ అయిపోయింది. నీ ఉద్దేశం ఒక్కటే, వచ్చింది దైవజనుడు, దైవజనుల ద్వారా దేవుడు వచ్చాడు. మత్తయి సువార్త 10:40-42 ఏమన్నాడు? నా సేవకుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం వస్తుంది, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం వస్తుంది. నా శిష్యుడు నా సేవకుడిని గిలాసుడు ఉచితంగా వచ్చిన చన్నీళ్లు ఇస్తే దాని ఫలితం పోదని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వచ్చింది సేవకుల్లో నుంచి దేవుడే నా ఇంటికి వచ్చాడు కనుక నేను ఇవ్వాలి. నేను ఇస్తున్నది 50-100 మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ శ్రేష్టమైన కానుక నేను దేవునికి ఇస్తున్నా. దేవుడికి ఇస్తున్నా కనుక దేవుడు నన్ను దీవిస్తాడు, అవసరం దీవిస్తాడు అనుకున్నా. ఆ మనసుతో నువ్వు ఇస్తే పాస్టర్కి ఏమైంది? పాస్టర్ కారు కొనుక్కోలేదా? కారు కొనుక్కున్నాడు. బండి లేదా? మళ్ళీ ఈ మధ్య బండి కూడా కొన్నాడు, పల్సర్ బండి. ఆయన బాగుపడతాడు, అందరు ఇస్తూనే ఉన్నారు. మనం ఇవ్వకపోతే ఏం తక్కువ కాదు అనుకో. నేను అంటున్నా ఒకటే మాట కొటేషన్ కూడా చెప్తా. అయ్యగారికి తక్కువైందని నువ్వు ఇవ్వద్దు, నీకు తక్కువ కాకుండడానికి నువ్వు. అయ్యగారికి ఎక్కువైంది కాబట్టి నేను ఇయ్యను నువ్వు అనుకోవద్దు, నీకు ఎక్కువ కావాలంటే నువ్వు అంతే. విత్తనం వేస్తేనే పంట వస్తుంది, విత్తనం వేయకపోతే పంట రాదు. ఇస్సాకు విత్తనం వేసిన అందరూ కరువు వచ్చింది మేము వేస్తే ఎండిపోతుంది అనుకుని అందరూ భయపడ్డారు. కానీ అట్లా నేను భయపడను, మీరు అందరూ వేయకున్నప్పుడు నేను వేస్తా అనుకుని కరువులు అందరూ అయిపోయినా తను వేసాడు కాబట్టి తనకు 100 అంతల పంట వచ్చింది. నిజమే చెప్తున్నాను దేవుడు బిడ్డలారా, ఒకటి మాత్రం వాస్తవం, ఆ సంఘ బిడ్డలో కూడా కొంతమంది గమనించారు.
అమ్మా అయ్యా మీరు వింటున్నారా? ఒక ఆయన ఉంటాడు, పేద వ్యక్తి, ఇవ్వడంలో ఎంతమంది ఉంటాడు. మన ఈ మధ్య బలారానికి వచ్చి భార్య 1000 రూపాయలు పెట్టింది, భర్త 1000 పెట్టాడు. అటు పెట్టి మళ్ళీ అంత అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి అన్న ఈ 10,000 గోడలు కుట్టి పెట్టాలని 10,000 ఇచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజులు తిరగలేదు. అన్న కూడా వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలని ప్రార్థన పెట్టించుకున్నాడు. వచ్చిన 30 మంది భోజనాలు పెట్టి మళ్ళీ వస్తున్నప్పుడు 1000 రూపాయలు కార్డు ఇచ్చింది. 10 గుంటలే ఉంటుంది పొలం. అలాంటి పేద వ్యక్తి చూస్తే మీకు తెలుసా అండి, 2 బిడ్డలు కొడుకు అసలు 6 లక్షలు పెట్టి పెళ్లి చేశాడు. ఆ బిడ్డను దేవుడు దీవించి ఒక చక్కని కొడుకునిచ్చాడు. ఇప్పుడు ఆ తాత దేవుని వాక్య ప్రకారం అడుగులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దేవుని వాక్య ప్రకారం నేను మనస్ఫూర్తి కోరుతున్నా తమ్ముడుకు మంచి ఉద్యోగం రావాలి. పేదవాళ్ళు కానీ ఇవ్వడంలో మాత్రం చాలా మంది ఉండేది. అది ఎక్కువగా ఆయన 3 ఎకరాల ఉంటుంది. ఆయన వీళ్ళ పిల్లలు చూసి, పేదైన పిల్లలు చూస్తే మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఈ 3 ఎకరాల ఆయన చూసి మొన్న వచ్చి అంటాడు, అన్న నా పిల్లల కోసం ప్రార్థన చేయను, వయసు లేదు అంత పక్క చిక్కిపోయింది అన్న. అంటే మరి పక్క చిక్కపోతే ఎక్కడుంటుంది? శాపం కాదు, ఆశీర్వాదం ఎట్లుంటుంది? వాళ్ళ పిల్లలు పలానా పిల్లలు మంచిగా ఉన్నారన్నా, వాళ్ళ కొడుకు బిడ్డ మంచిగా బలంగా ఉన్నారన్నా, మా పిల్లలు నీ ముఖానికి ఒక ఆమెకి ఏవైతుంది, ఒక దశభాగం ఏవైతుంది. అందరూ తల ఏం తీసుకుంటారంటే ఇచ్చే దాంట్లో కూడా అందరూ 1000 రూపాయలు ఇస్తే నువ్వు 100 ఇచ్చివి, అది కూడా ఇవ్వకపోతుంది. ఈ ఆశీర్వాదం ఎట్లుంటుంది నీ బిడ్డల మీద? ఎట్లుంటుంది? ముందు తీసుకుని వెళ్తున్నాను. ఒకటే బైబిల్లో లేదు కానీ యేసు ప్రభు శిష్యుల స్టోరీ చెప్తా, ముందు తీసుకుని వెళ్ళి మాట చెప్పి ముగిస్తా. మిమ్మల్ని 12 గంటల కూడా వదిలిపెట్టేది. అయ్యారు పూర్తి పర్మిషన్ ఇచ్చాడు, 12 గంటల వరకు మీరు మాట్లాడండి. అయ్యారు మీరు పని చేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యగారు మేము గ్రహించకుండా అన్నాము, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు వాక్యం చెప్పండి అయ్యగారు అన్నంలో ఒక్కసారి చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి. బా మీ నోరుని దేవుడు దీవించదు కాక. అమ్మా మీరు మారిళ్ళు. ఇంతకుముందు వచ్చినప్పుడు వాక్యం చెప్తే, ఇక్కడ వాక్యం చెప్తేనే ఉంటే అక్కడ 2 మీటింగ్ పెట్టేది. దేవుడు మీరు మార్చాడు. మీ మార్పు కొరకై దేవుడు నేను స్తుతిస్తున్నా, సంతోషపడుతున్నా. ఓసారి యేసుప్రభు పర్వతం ఎక్కేటప్పుడు శిష్యులు ఉన్నాడట, పేతురు, యోహాను, యాకోబు, తోమా, మీరందరూ వచ్చేటప్పుడు ఎవరికి చేతని రాయి వాళ్ళు పట్టుకొని అన్నాడు. ప్రభు ముందు వెళ్ళి పర్వతం మీద కూర్చున్నాడు. ఈ శిష్యులు వెళ్తూ వెళ్తూ ఒక ఆయన ఇంత రాయి తీసుకున్నాడు, ఒక ఆయన చిన్న రాయి జేబులు వేసుకున్నాడు, ఒక ఆయన ఇంత రాయి, ఒక ఆయన పెద్ద రాయి ఎత్తుకున్నాడు నెత్తి మీద. ఈ చిన్న రాయి పట్టుకున్న ఆయనే చూసి, ఎలా పేతురు నీకు అంత ప్రతిసారి దురుకు పేతురును అన్నిటికీ ముందు మొత్తం వాళ్ళు వెళ్ళిపోతావు. ప్రభు ఏం చెప్పిండు, ఎవరు చేతన రాయి వాళ్ళు పట్టుకుని రండి అన్నాడు. నేను చూడ ఎంత మంచిగా ఉన్నా, చిన్న రాయి పట్టుకొని జేబులు వేసుకొని ఊగులు ఆడుకుంటూ వస్తాను, నేను ఊపుకుంటూ కూడా వస్తాను, నా లెక్క రావాలి. బహుశా పేతురు అన్నాడట, అరే నాకు ప్రభువు చెప్పిండు కాబట్టి, ప్రభు చెప్పిన మాట వింటున్నా కాబట్టి నాకు ఈ రాయి తేవాలనిపించింది, నేను తెస్తాను బేస్మెంట్ రాయి. మొత్తానికైతే అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిళ్ళు. విచిత్రం ఏంటంటే ప్రభు అన్నాడు, మీ అందరికి ఆకలి అవుతుంది అన్నాడు. ప్రభు మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి అవుతుంది కదా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడట, మీరు తెచ్చుకున్న రాళ్ళు మీకు ఆహారం ఉంది కాక అన్నాడు. చెప్పండి కూడా, మీరు మోసిన రాయే మీకు ఆహారం ఉంది కాక అన్నాడట. ఇప్పుడు చెప్పండి ఎట్లుండదు? చిన్న రాయి తెచ్చిన సిగ్గుపడి పెద్ద రాయి తెచ్చిన పెద్ద అప్పం అయింది కదా, పెద్ద రొట్టె అయింది. చిన్న రాయి తెచ్చిన చిన్న అప్పం అయింది. అది ఒక్క ముక్క సరిపోతలేదు. అది అప్పుడు ఆ పెద్ద రాయి తెచ్చిన సిగ్గుపడతా ఉన్నాడు. నిజమే చెప్తున్నాను దేవుడు. అందుకే ఏమనంటే కొంచెముగా విత్తువాడు
కొంచెముగా పంట పోస్తాడు, ఎక్కువ విత్తేవాడు సమృద్ధి విత్తేవాడు సమృద్ధిగా పంట పోస్తాడు. దేవుడికి తిరిగి ఇవ్వాలి, పెద్దగా ఇవ్వాలనుకోవడం పెద్దగా. అందుకే మీరు ఏ కొలతతో కొలుస్తారు మీకు అదే కొలతతో కొలవబడతాయి. నువ్వు చిన్న డబ్బాతో కొలిస్తే దేవుడు చిన్న డబ్బాతో కొలిచిస్తాడు, నువ్వు పెద్ద డబ్బాతో కొలిస్తే దేవుడికి పెద్దగా కొలిచిస్తాడు. ఇంకో చోట అన్నాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, మోసపోకండి, దేవుడు ఎక్కిరించున్నాడు. నేను 5 రూపాయలు ఓటేసి దేవుని ఎక్కిరిస్తా అంటే నీ జీవితం ఎక్కిరితల పాలైంది, ఎగతాళి పాలైంది, కానీ దేవుడిది ఏమిగా మా ఇంటున్నారా. ఒకసారి దైవజనుడు మా బామ్మారి పాల్పుష్టంగా చెప్పాడు. బరికొండ సేవ చేస్తున్నప్పుడు ఒక తల్లి పాస్టర్ గారి మీద పగబెట్టి ఉంటారు కొంతమంది. ఏమండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుపడి, పాస్టర్ గారు సువార్త చెప్తే బతికి, పాస్టర్ గారితోనే బతికి బాగుపడి బాప్తిసం తీసుకొని అంతా చేసి లోపల పాస్టర్ గారు అంటే ఒక శత్రువు, ఒక పదవులు లెక్క చూస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు వర్ధిల్లరు వాక్యానుసారం. ఆమె ఏం చేసేదట, పాస్టర్ గారితోనే బాగుపడి మనిషిగా చర్చికి వచ్చి పాస్టర్ గారు చూడాలని తన దగ్గర పర్సులకి వెళ్ళి 5 రూపాయల నోటు తీసి, చిరిపిన 5 రూపాయల నోటు, పాస్టర్ చూస్తారు వాడి ముఖానికి 5 రూపాయలు ఎక్కువ, నువ్వు ఎట్లా బతుకు బతుకు, నువ్వు ఎట్లా పోషించబడని చేసేది. సేవకుడు చూసి మనసులో చెప్పాడు, నాకు గుర్తుంది. అదే పాస్టర్ని ఎక్కిరియడానికి, దేవుని ఎక్కిరియడానికి 5 రూపాయలు చేశాడు. అతమార్గురాలు సందర్భంలో పాస్టర్ని గొడవ పెట్టుకుని పాస్టర్ బట్టలు కాల్ చేసిన, బట్టలు తీసి ఎక్కడో తీసేసిన. కొద్ది రోజులు తిరగక ముందే అతి భయంకరమైన వ్యాధితో పిల్లల పెళ్లి చేయకుండా చచ్చిపోయింది. 3 పిల్లలు. అమ్మ అంటున్నారా, మోసపోకండి, దేవుడు ఎక్కించబడ్డాడు. చేతులు గట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పండి ఇప్పుడు మీరు. అన్న తర్వాత మళ్ళీ ఏదో అన్నారట. ఇశ్రాయేలు చరిత్ర, మోసే చరిత్ర అంతా విని అది ఇశ్రాయేలు విడిపించింది ఎవరైనా అన్నారట. అట్లుంటది ఇప్పుడు మనం ముచ్చట. అమ్మ చెప్పండి, ఎవరి గురించి మన వాక్యం విన్నది? అందరూ చెప్పాలి. ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకి అర్థం చిరునవ్వు. ఒకసారి చూడండి, 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్పండి, ఫస్ట్ మాట ఏంది? ఇస్సాకు విధేయత. రెండవది ఇస్సాకు వివాహము. మూడవది ఇస్సాకు విత్తనం. నాలుగవది ఇస్సాకు విన్నపం. పాపం ఇస్సాకు పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల వరకు సంతానం కలగాలి. దేవుని నమ్ముకున్నాం, మేము ఇన్ని మంచి పనులు చేసినాం, నేను దేవునికి లోబడ్డా, వాక్యానుసారంగా వివాహం చేసుకున్నా, విత్తనాలు కూడా వేసిన, అన్ని మంచి పనులు చేసిన, అయినా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సంతానం కలగలేదు, నాకు ఈ దేవుడు వద్దు పో, నేను దేవుల్లో ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టి విగ్రహార్థంలోకి వెళ్ళిపోతా అని చెప్పి తాను తొందరపడలేదండి. అమ్మా, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నీ కోరికలు నెరవేరినప్పుడు, నీ సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నాకు యేసుప్రభు దేవుడు వద్దు, నాకు చర్చ వద్దు, నాకు ప్రార్థన వద్దు, నేను మళ్ళా మునుపడి దేవుళ్ళను మొక్కుతా, పాత దేవుళ్ళ దగ్గరికి వెళ్తే నాకు నా సమస్యలు తీరుతాయేమో, ఈ ఆలోచనతో పిల్లలు ఉన్నట్లయితే కీర్తన 16:4 ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ తక్కువైతే లేదు, శ్రమలు ఎక్కువైతే ఉంది. ఒకసారి చేతులు గడి దేవునికి స్తోత్రం చెల్లించుదామా? ఒకసారి గడి దేవునికి స్తోత్రం చెల్లించుదామా?
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదా. ఇస్సాకు సంతానం కలగలే. పిల్లలు పుట్టినప్పుడు తాను నాకు దేవుడు వద్దు, చర్చ వద్దు, ప్రార్థన వద్దు, నేను వదిలిపెడతానని అనుకోలేదు తాను. అమ్మా వింటారా? కానీ వాక్యం ఏం చెప్తుంది? నాకు దేవుడు వద్దను, దేవుణ్ణి విడిచిపెడితే, దేవుణ్ణి విసర్జిస్తే, బైబిల్ గ్రంథంలో విసర్జించే అనే మాట కనుక ఒకవేళ ఆ రెఫరెన్స్లన్నీ వెతికితే 73వ కీర్తనలు అనుకుంటా అక్కడ ఉంది, యెహోవాను విసర్జించు వారు నాశనం అవుతారని ఉంది. నువ్వేమనుకుంటున్నావు? యేసుప్రభువును వదిలిపెట్టి నేను విగ్రహాలకు మొక్కితే మా సమస్యలు తీరుతాయి. సమస్యలు తీరవు, సమస్యలు ఎక్కువైతాయి. మా బాధలు పోతాయి, బాధలు ఎక్కువైతాయి. నీ బరకత్ అంతా పోతుంది. ఒక్కసారి నిజమైన దేవుడిని నమ్ముకొని ఆయన ప్రేమను చూసి నువ్వు వెనక్కి వెళితే వాక్యం చెప్తుంది, నువ్వు నాశనం అయిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నేను చెప్పట్లేదు. మరేం చేయాలయ్యా? దేవుని నమ్ముకున్నా, మేము చేసేటని చేస్తాను. మరి మా పరిస్థితి ఏంటి అంటే నేను అంటాను, ఇస్సాకు ఏం చేశాడు? తన భార్యకు సంతానం కలిగినప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గర విన్నపం చేశాడు, ప్రార్థన చేశాడు. నీ సమస్యలు తీరినప్పుడు వాక్యం చెప్తుంది, శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమని. నువ్వు చేయాల్సినంత ప్రార్థన చేయి. కానీ ప్రార్థన చేయవే, పొద్దుగా లేచి ప్రార్థన చేయవు. లేవడం ఆలస్యంగా లేచి అబ్బా పని పోవాలి తొందరగా అని చెప్పేసి అత్తరబుత్తర పనంతా చేసుకొని వెళ్ళిపోతావు. మోకరించి ప్రార్థన చేయవు. ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయవు. శుక్రవారం వచ్చి ప్రార్థన చేయవు. ఆన్లైన్ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయవు. మోకాళ్ళ ముందు ప్రార్థన చేయవు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయవు. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయవు. మొక్కి కోసింది తినొద్దంటే తినుకుంటూ అట్లే ఉంటావు. తినొద్దని దాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయవు. తాగొద్దని చెప్తే తాగకుండా ప్రార్థన చేస్తావు. అనగా తాగు విడిచిపెట్టి ప్రార్థన చేయవు. అసలు నీకు ప్రార్థనే లేదు. నీకు దేవుడు ఎట్లా ఫలితం ఇస్తాడు? తప్పులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పని తప్పులు మార్చుకో. దేవుని కాదు మార్చుకోవాల్సింది. నువ్వు విడిచిపెట్టాల్సింది యేసు ప్రభువుని కాదు, నీ పాపాలను. నువ్వు విడిచిపెట్టాల్సింది రక్షకుని కాదు, నీ లోపల ఉన్నటువంటి లోపాలను, తప్పిదాలను విడిచిపెట్టు. తాగుడు మాను. తాగితే దరిద్రం రాదా? మొక్కి కోసింది తినడం మాను. మొక్కి కోసింది తింటావు. దుర్గమ్మ పండుగ పోతావు, ఇంకో పండుగ పోతావు, పెళ్లిలో పోయి ఆడ మొక్కి కోసినా తెలిసినా కూడా కమ్ముగా తినొస్తావు. ఇంటికి చుట్టపడొస్తే తాగుడు పోతావు. పొద్దుగా కలిసి ప్రార్థన చేయవు. ఒక ఆదివారం వస్తే 3 ఆదివారాలు ఎగ్గొడతావు. వంతుల ప్రకారం ఆదివారం ఏమయ్యా ఈ వారం నువ్వు పో, ఈ వారం నేను పనికి పోతా. ఏమమ్మా ఈ వారం నువ్వు పో, ఈ వారం నేను పనికి పోతా. ఇలా కొడుకుని తోలుతాంలే వంతులా ఏమన్నా? కుటుంబ సమేతంగా వచ్చి ప్రార్థన చేయరు. మీ సమస్యలు ఎట్లా తీరుస్తాడు? మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇస్సాకు యొక్క విన్నపం, ఇస్సాకు తనకు సమస్య వచ్చినప్పుడు, తన భార్యకు కొట్లాటం వచ్చినప్పుడు, తనకు ఒక అవసరం ఏర్పడినప్పుడు ఇస్సాకు దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు తన సమస్యను తీర్చి 2 కుమారులను ఇచ్చాడు. గట్టిగా చెప్పండి దేవుడు. ముగించే ముందు ఒక మాట. మామూలు ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదంటే కన్నీళ్ళ ప్రార్థన చేయి. కన్నీళ్ళ ప్రార్థన చేసినా జవాబు రావట్లేదా? ఉపవాసం అని ప్రార్థన చేయి. ప్రతి శుక్రవారం వచ్చి నా కోసం, నా భర్త కోసం, నా కొడుకు మాట ఇంట్లేదు, నా బిడ్డ మాట ఇంట్లేదు, నా భర్త మారట్లేడు, నా భర్త నన్ను ఆశ్చర్య పెడతాడు, నా భర్త నన్ను ఇబ్బంది పెడతాడు, మా ఇంట్లో దరిద్రం చుట్టుకున్నది, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, పంటలు పండట్లేదు, ఇది మా పరిస్థితి, ఇవన్నీ తొలగిపోవాలని ఆశ నీకుంటే శుక్రవారం ఉపవాసం తల కోసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి 10 గంటల కంటే 9 గంటలకు వచ్చి మోకరించి ప్రతి శుక్రవారం ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు ఒక 7 వారాల తర్వాత దేవుడు జవాబు ఇవ్వకపోతే కొన్ని విషయాల్లోనైనా అప్పుడు దైవజనులను మనం ప్రశ్నించవచ్చు. ఉపవాస ప్రార్థన చేయ, ఆదివారం ఆరాధన తెలిసి, మళ్ళా ఆరాధన తెలిసి కూడా ఆ రొట్టె ద్రాక్షరం తీసుకో, ఆదివారం ఆరాధనకు రావు. కొంచెం పనులు తెలిసి ఈ మందిరాన్ని దాటుకుని వెళ్ళిపోతావు.
నీ సమస్యలు ఎట్లా తీరుతాయి? అయ్యా మా కొడుకు కొడలిద్దరు పంచాయతీ పెట్టుకున్నాను, అదే బాధ. మా అల్లుడు మా బిడ్డ పంచాయతీ, అదే బాధ. నిజంగానే మా బిడ్డకు సంతానం లేదు, అదే నీ బాధ. నా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్న సంబంధం మంచి సంబంధం దొరకట్లేదు, అదే నీ బాధ. అసలు నీ బాధ ఏది? బాధలన్నీ పరిష్కారం దేవుడి దగ్గర ఉంది, దేవుడి సన్నిధిలో ఉంది. చేతులు గట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాం. చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నాడు? నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. ఏమన్నాడు? ఉత్తరం ఇస్తానంటే ఏమన్నాడు? నువ్వు మొరపెట్టడమే నీకు శాత కావట్లేదు, విన్నపం చేయడం నీకు శాత కావట్లేదు. తమ్ముడా, విన్నపం చేయడం నీకు నీ వల్ల కావట్లేదు. దేవునికి ఎట్లా జవాబు ఇస్తాడు? ఒకసారి నేను డైరెక్ట్గా అడుగుతున్నా, 3-4 గంటలు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తాం? ఒకసారి చేయండి. అబద్ధం చెప్పదమ్మా దేవుడి సన్నిధిలో. ఇప్పుడు నేను ఎత్తకపోతే ఏమనుకో, అట్లొద్దు. ఇదంతా మనుషులు మెప్పించడానికి చేసే భక్తి వద్దు. చేతులు డైరెక్ట్గా ఎత్తాను ఇట్లా. 4 గంటలకు 5 గంటలకు పొద్దుగాల లేవగానే ఫస్ట్ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు కరెక్ట్ చేస్తాడు. అంటే మిగతా వాళ్ళందరికీ ఏమైంది? దేవుడు ఫ్యాన్లు ఇచ్చి సుఖంగా పరుపులు ఇచ్చి మంచిగా పండుకోండి, బుర్ర కొట్టండి, అదేనా బాధ? అమ్మా, మరి ఇలాంటి ప్రార్థన జీవితం లేకపోతే నీ అవసరాలు ఎట్లా దేవుడు తీరుస్తాడు తల్లి? ఉపవాస ప్రార్థన ఎంతమంది చేస్తాను? ఉపవాస ప్రార్థన. కాబట్టి రాత్రి ఒక్క మాట చివరిగా, సంవత్సరానికి 52 ఆదివారం నేను ఏ ఒక్క ఆదివారం తప్పాను. ఆదివారం మనిషి చచ్చినా కూడా నేను పోను. ప్రార్థన చూసుకున్న తర్వాత అప్పుడు ఆ కాళ్ళ పెట్టి కాడికంతా వాళ్ళు కాళ్ళ పెట్టిన తర్వాత ఆఖరికి వాళ్ళు హంసపోయడానికి అందుతూ అనేటట్లుగా ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో ఉంటానని తీర్మానం ఎంతమంది కూడా ఒకసారి చేస్తాడు? ఓ మాట నీకు మార్మల్స్ రాలేదు ఇంకా? రైట్. ఇప్పుడు చివరిగా నేను ప్రతి ఆదివారం దేవుడి మందిరంలో ఉంటాను. శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానం చేసుకుంటారా? ఒక మాట ఇస్తారా ఈ రాత్రి దేవునికి? అందరూ మోకరించుదాం. అందరూ నీళ్ళు మోకాలు వేయండి. 1 2 3 ఇంతసేపా నీళ్ళు మోకాలు వేయండి. అందరూ నీళ్ళు మోకాలు వేసి 2 చేతులు పైకి ఎత్తి ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఏ వాక్యం అయితే దేవుడిని వినిపించాడో ఇస్సాకు జీవితాన్ని గురించి రాత్రి దేవుడు కొన్ని మాటల్లో మనతో మాట్లాడి తెలియజేశాడు. ఇస్సాకు విధేయత, తన తండ్రి దగ్గర ఇస్సాకు యొక్క వివాహము అన్యులతో చేసుకుని ఆత్మీయులతో చేసుకున్నాడు కాబట్టి దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. ఇస్సాకు విత్తనం విత్తాడు. అందరూ కరువు వచ్చింది, వర్షం పడట్లేదు, ఈ విత్తనం ఎత్తితే వేస్టైపోతుందేమో అని విత్తకుండా ఉన్నారు. కానీ ఈ కరువులో కూడా నేను విత్తనం ఎత్తుతానని ఇస్సాకు విత్తనం ఎత్తితే 100 అంతల పంట పొందాడు. దేవుడు తనను గొప్పవాణ్ణి చేశాడు. విత్తనం అనగా కానుకలు 10వ భాగాలు. 4వది ఇస్సాకు యొక్క విన్నపం. తను పెళ్ళై 20 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోతే నేను దేవుని విడిచిపెడతానని లేదు, దేవుడు నాకు వద్దు అని లేదు. నా సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. నా సమస్యకు పరిష్కారం నా దేవుడి దగ్గరే ఉంది. విగ్రహాల దగ్గర లేదు, బాగోజుల దగ్గర లేదు. చెవు నుండి ఆలకించే నా దేవుడి దగ్గరనే సమాధానం ఉంది.
నా దేవునికి నేను మొరపెడతా అని ఇస్సాకు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించి తన సమస్యను తీర్చాడు. ఇద్దరు కుమారులు ఇచ్చాడు. ఈ రాత్రి నీ సమస్య ఏంటి? నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఇంకా నీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలగకపోతే దయచేసి దీనికి పిల్లలు పుట్టరు, విడాకులు చేసుకుందామని అనుకోవద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా నోరు తెరిచి ప్రార్థన చెప్పండి, గట్టిగా చెప్పండి. నోరు తెరిచి చేతుల పైకి ఎత్తు. నోరు తెరిచి చెప్పండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరమ్మా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇస్సాకు విధేయుడు. తన తండ్రిని అరే రారా పోరా అని పిలవలే, నా తండ్రి అని పిలిచాడు. ఆయన ఈయనలే నా తండ్రి. ఈరోజు నీ తండ్రి నీ తల్లిని ఎట్లా పిలుస్తున్నావు మార్చుకో. నీ తండ్రి కోపగిస్తే ఓర్చుకో. నీ తండ్రి తల్లిదండ్రులు గద్దిస్తే లోపడు. తల్లిదండ్రిని బాధ పెట్టి ప్రయత్నం చేయకు. తల్లిదండ్రిని బాధ పెట్టకు, ఏడిపించకు, వారికి తలనొప్పిగా మారకు. ఇస్సాకు చంపుతానంటే చంపు డాడీ అన్నాడు. నీ తల్లిదండ్రులని చంపరు కానీ నీ ప్రయోజనం కొరకు అన్ని చెప్తారు. నీ బాగు కోసం అన్ని మెలకువలు నేర్పిస్తారు. వారిని విసుకోవద్దు, వారిని తిట్టుకోవద్దు. రెండోది ఇస్సాకు యొక్క వివాహము. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కొంతమంది నోరు తెరిచి తెరవట్లేరు. అమ్మమ్మ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. నీకు ఏ మాట దేవుడు గుర్తు అయ్యేటట్టుగా చేస్తే, ఏ మాట దేవుడు నీకు జ్ఞాపకం అయ్యేటట్లుగా చేస్తే ఆ మాటను బట్టి నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇస్సాకు ప్రేమలో పడలేదు, ఒక అమ్మాయిని ప్రేమించలేదు. తండ్రి చూసిన సంబంధం చేసుకున్నాడు. చక్కని భార్య దొరికింది. ప్రియ తమ్ముడా చెల్లి, రాత్రి ఒకవేళ నువ్వు ప్రేమలో ఉన్నావా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా, దయచేసి నీ జీవితం మోసపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. కనుక నీ మనసు మార్చుకో. ఒక అబ్బాయిని ప్రేమించావా? సంసోను ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తే, సంసోను భార్య కొద్ది కాలమే, కొన్ని దినములే కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు, విడాకులు అయిపోయి. ఆ తర్వాత సంసోను వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. తన జీవితం సంపూర్ణంగా పాడైపోయింది. సంసోను మొదట ఒక అమ్మాయిని ప్రేమించాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఈ రాత్రి ప్రియ తమ్ముడా, యవనస్తురాలా, నువ్వు ప్రేమిస్తే దేవుని కృప నీ మీద నుంచి తొలగిపోతుంది. కనుక దేవుని ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటున్నావా? అబ్బాయి నీ జీవితానికి ఒక ఉచ్చుగా మారుతాడు, నీ జీవితానికి ప్రమాదకరంగా మారుతాడేమో. ప్రేమించిన వారే మీద యాసిడ్ పోస్తున్నారు. కొన్ని గంటల క్రితం చూస్తే ప్రేమించిన వాడే మెడ మీద కత్తి పెట్టి కోసేశాడు తన ప్రియురాల్ని. నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తి మంచోడను అనుకోవచ్చు, కానీ దయచేసి బిడ్డ నీ మనసు మార్చుకో. నీ తల్లిదండ్రుల పరువు తీయొద్దు, నీ తల్లిదండ్రుల విలువను దిగజార్చొద్దు. నీ తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టాలి. నీ మనసులోకి తీసేసుకో ఆ వ్యక్తిని. తమ్ముడా, నీ మనసులోకి తీసేసుకో ఆ వ్యక్తిని. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్న ప్రయత్నం చేయి. ఒకే తీర్మానం చేసుకో, నేను పెళ్ళేంత వరకు ఈ అమ్మాయి ప్రేమలో పడను, నేను పెళ్ళేంత వరకు ఈ అబ్బాయి ప్రేమలో పడిపోను. మూడోది ఇస్సాకు విత్తనం. నాకు మంచిగా పంటలు పండాలి, నాకు మంచిగా కలిసి రావాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కష్టాతీతమైన డబ్బులు మిగిలాలని అనుకుంటే దేవునికి కరెక్ట్గా కానుకలేవు.
అప్పుడు దేవుడు నీ పంటలన్నీ పనులు దీవిస్తాడు. దశభాగం కరెక్ట్ గా ఇస్తే దేవుడు నీ పంటల్ని పనులు దీవిస్తాడు. ఇవ్వకుండా శాపగ్రస్తురాలుగా మిగిలిపోకు. ఇచ్చేటప్పుడు నేను మనిషికి ఇస్తున్నాను అనుకో, దేవునికి ఇస్తున్నాను అనుకో. ఈ రాత్రి నీ లోపాలు గ్రహించు. అవును ప్రభా, నేను దశభాగం ఇవ్వలేకపోతున్నా ప్రభా, నా కోసం అన్ని కొనుక్కుంటున్నా, కానీ నీకు ఇవ్వాల్సిన భాగం నేను ఇవ్వలేకపోతున్నా, అందుకే ఈ నష్టాలు. ప్రభా, నా బిడ్డకు మంచివన్నీ కొనిస్తున్నా, నా కొడుకు మంచివన్నీ కొనిస్తున్నా, నా పిల్లల కొడుకు మంచివన్నీ సమకూర్చి పెడుతున్నా, కానీ దశభాగం ఇవ్వలేకపోతున్నా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభా. ఇక మీద నేను దశభాగం ఇస్తానయ్యా, కరెక్ట్ గా ఇస్తానయ్యా, అన్నింటిలోంచి ఇస్తానయ్యా. నాలుగోది, ఇస్సాకు విన్నపం. దేనికోసం విన్నపం చేశాడు? తన జీవితంలో, తన కుటుంబంలో ఒక లోటు, ఆ లోటు తీరడానికి దేవుని విడిచిపెట్టలే. ఆ లోటు తీరడానికి దేవునికి విన్నపం చేశాడు, కనుక ఆ లోటును దేవుడు తీర్చాడు. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ముందు ఏ సమస్య ఉన్నా ప్రార్థన ఒకటే మార్గం. ఏ అవసరం తీరాలన్న ప్రార్థన ఒకటే మార్గం. ఏ అద్భుతాలు జరగాలన్న ప్రార్థన ఒకటే మార్గం. నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేసినందుకు ఇప్పుడు ప్రార్థన చేయట్లేవు. ప్రార్థన చేయడం ప్రారంభించు. మోకరించి కన్నీళ్లు గార్చడం ప్రారంభించు. దేవుని జీవితంలో అవసరాలు తీరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పైకి వెళ్తుంది, ప్రార్థన పైకి వెళ్తే కృప కిందికి దిగి వస్తుంది అన్నాడు. మరొక భక్తుడు అన్నాడు, మోకరించడానికి, ప్రార్థన చేయడానికి మోకాలు వచ్చినట్లయితే దేవుడిని దీవించడానికి తన మోచేతిని వంచుతాడు. ఒక భక్తుడు అన్నాడు, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఉన్న అవసరం తీరాలంటే ప్రార్థన ఒకటే మార్గం అన్నాడు. ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి. ఉదయకాల సమయం ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఒక ఒప్పందం చేసుకో. కొంతమంది నోరు తెరవట్లేదు, సౌండ్ అయితే సౌండ్ చక్కగా వింటున్నా. సౌండ్ వినే సమయం కాదు ఇది. ప్రభా, నా సోమరితనం తీయ్యా, నా సోమరితనం తీసివేయ్యా, నా నిద్రమత తీసివేయ్యా. పొద్దుగాల వేకువ జాములేసి నేను